ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక పాదాలు చేసుకుంటూ ఈరోజు ఏఎస్బి చెన్నై తన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో 1516 రోజులో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోబోతోంది. శ్రీ మహాభారతము ధర్మస్పష్టములు ఎపిసోడ్ 4 మనకు అందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ యు సుధాకర్ రావు గారు, సాయిరామ్ విశాఖపట్నం వారు. వారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వక సుస్వాగతం పలుకుతూ వారి గురించి సూక్ష్మంగా 2 వాక్యాలు తెలుసుకున్నాం. మనం ప్రతిసారి తెలుసుకుంటున్నాం కాబట్టి సూక్ష్మంగా తెలుసుకున్నాం. వీరు అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బీ కళాశాలలో రిటైర్ అయినారండి. సాయి సంస్థలో సుమారు 24 సంవత్సరాల కిందట వీరు ప్రవేశించారు. 2006 నుంచి 2014 దాకా విశాఖపట్నం కేంద్రంగా సమితి కానివ్వండి, జిల్లా కానివ్వండి, అధ్యయన మండలి, సాధన క్యాంప్స్ ఎన్నో చక్కగా నిర్వహించారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వీరు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ మన ఫ్యాకల్టీ మెంబర్గా కూడా వీరిని ఎన్నుకోవడం జరిగింది. ఈయన అధ్యయన మండలి చెప్పటమే కాకుండా వారికి అనుగుణమైనటువంటి పాఠ్యాంశాల తయారీలో కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. స్వామి సందేశాలని ఎన్నింటిలో అందించారు. స్వామి యొక్క తత్వాన్ని ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా అందిస్తున్నారు. ఈయన యొక్క ఆధ్యాత్మిక వ్యాస పరంపర శ్రీవాణి సాయి స్పందనం అనేటువంటి మాసపత్రికల్లో కూడా ప్రచురింపబడుతున్నాయి. అవన్నీ కూడా మన సాయి భక్తులకు చిరపరిచితాలే. మరి ఇప్పటికీ కూడా రిటైర్ అయినప్పటికీ స్వామి యొక్క సేవలో నిర్విరామ కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, మన సార్థక జన్మలు మన యు సుధాకర్ రావు గారు. వారిని మహాభారతము ధర్మసూక్ష్మములు 4వ ఎపిసోడ్ చక్కగా రసరమ్యంగా అందించవలసిందిగా మనందరి తరఫున కోరుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సుధాకర్ రావు గారు, సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. బొమ్మ అడ్డంగా ఉంది. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః జ్ఞానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం అవిదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. సాయి దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం పాండవులు అజ్ఞాతవాసము వనవాసము పూర్తి చేసుకుని ఉపప్లావ్య నగరంలో ఉన్నారన్నమాట. వాళ్ళు అక్కడికి సంజయుడు రాయభారానికి వెళ్ళాడు. ఆ రాయభారం అయిన తర్వాత ఉపప్లావ్యం నుండి తిరిగి మళ్ళీ హస్తినాపురంకు వచ్చి కౌరవ సభలో పాండవుల అభిప్రాయం ఏమిటి అని చెప్తాడు అన్నమాట. అది
ఫస్ట్ అర్జునుడు అభిప్రాయాన్ని కౌరవ సభలో ఉన్న సభ్యులందరికీ నివేదిస్తాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే, సంజయ, ధర్మరాజుకు రాజ్య భాగాన్ని ఇచ్చుటకు దుర్యోధనుడు విముఖుడైతే యమసదనాన్ని చేరేందుకు సిద్ధంగా ఉండమని చెప్పు. మాతో పోరాడాలని రణోత్సాహాన్ని దుష్టుడైన దుర్యోధనుడు చూపితే పాండవుల పంట పండిందని చెప్పు. సాధ్యమైనంత వరకు పోరుకే పురిపెట్టు. మాకేదో మేలు చేయాలని, మాకు రాజ్యం ఇప్పించే యత్నం చెయ్యకు అని క్లియర్ కట్ గా చెప్తాడనమాట అర్జునుడు. అప్పుడు భీష్ముడు, ద్రోణుడు కూడా ఏం చెప్తారంటే, దుర్యోధనుడికి ఒక హితవు చెప్తారు. దుర్యోధన, కృష్ణార్జునులు ఎవరో కాదు, నరనారాయణులే. లోక కళ్యాణం కోసం 2 దేహాలతో గోచరిస్తున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనకు అవతరించిన పరమేశ్వర చైతన్యమే. కాబట్టి సురాసురులు ఏకమైన కృష్ణార్జునుని జయించలేరు. నా మాట విను, లేకపోతే కురువంశమే నాశనం అయిపోతుంది. కర్ణుడి యొక్క మాటలు, దుశ్శాసురుడి యొక్క మాటలు, శకుని మాటలు నువ్వు చెవికి ఎక్కించుకోకు నాయన అని చెప్తాడనమాట. ధృతరాష్ట్రుడు కూడా అదే అభిప్రాయాన్ని దుర్యోధనుడికి చెప్తాడు. చెప్పి అంటాడు, తన అశక్తతను ఎలా వెళ్ళబుస్తాడంటే, పాండవులు విజయం సాధిస్తారని అందరూ చెబుతున్నా, అంతర్యం అంగీకరిస్తున్నా, దుర్యోధనాథుని నేను యుద్ధము నుండి మరల్చలేకపోతున్నాను. దుర్యోధనుడు చేయకూడని పనులు చేశాడని సభలోనే తన అశక్తతను వెళ్ళబుచ్చుతాడన్నమాట. చెప్తూ చిన్న అనౌన్స్మెంట్ చేస్తాడు. కౌరవ శ్రేష్ఠులారా, మహావీరులారా, పాండవులతో మనకు యుద్ధం మంచిది కాదని ప్రగాఢ విశ్వాసము. నా మాటలను మనస్సును కూడా మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ నా మాటల అంగీకారం అయితే యుద్ధాన్ని నివారించేందుకు మనందరము ప్రయత్నిద్దామని చెప్తారన్నమాట. అంటే శాంతి ప్రయత్నాలు మొదలు పెడదామని ధృతరాష్ట్రుడు కూడా అంటాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ నేను చెప్పినప్పుడల్లా కొన్ని సందర్భాల్లో ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తిస్తున్నాడని చాలా బాగా జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఉపప్లవ్యంలో ఏం చేశాడంటే, ధర్మరాజు ఒక రోజున ద్రుపదుడితోనూ విరాటుడితోనూ కొంతమంది అనుచరులతోనూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ సమావేశంలో ఏమంటాడంటే, మనము శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయబారాన్ని పంపించే సమయం ఆసన్నమైంది అని చెప్పి కృష్ణుడి వద్దకు అందరినీ తీసుకుని వచ్చి చెప్తాడు. కృష్ణ మిత్ర బాంధవ, సంజయుడు చెప్పింది నువ్వు విన్నావు. సంజయుడు మనకు చెప్పింది ఎలా ఉందంటే, ధృతరాష్ట్రుడి భావనే కానీ తన అభిప్రాయం కాదు అని చెప్తాడు అనమాట. ధృతరాష్ట్రుడు లోభగ్రస్తుడై దుర్యోధనునికి అనుగుణంగా నాట్యం చేస్తూ మాపై కపట ప్రేమని ప్రదర్శిస్తూ రాజ్యం ఇవ్వకుండా సంధి జరగాలని చూస్తున్నాడు. రాజ్యం ఇవ్వకుండా సంధి జరగాలని చూస్తున్నాడు. అంటే మేము 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాం, దానికి కూడా వాళ్ళు అంగీకరించకుండా సంధి మట్టికి జరగాలి అని చెప్పేసి దుర్యోధనుడి అభిప్రాయము అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, కృష్ణ, భ్రష్టుడని లక్ష్మీహీనుడైన నేను పడే బాధలు నీకు తెలియనివి కావు. రాజ్యహీనులో ఈ బ్రతకడం కన్నా మరణం నయం అనే అభిప్రాయానికి నేను వచ్చేసాను అని చెప్తాడు. చెప్పి నేను కొన్ని ప్రతిపాదనలు చేస్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే, మీరు రాయబారానికి వెళ్ళినప్పుడు మా ప్రతిపాదనలు ఇవి అని చెప్తాడు. అంటే ప్రథమ ప్రతిపాదన, కలతలు లేకుండా విద్వేషాలు మాని ఎవరి రాజ్య భాగాన్ని వారు అనుభవిస్తూ సుఖంగా జీవించాలనేది మా ప్రథమ ప్రతిపాదన. రెండవ ప్రతిపాదన ఏంటంటే, యుద్ధం అది వారికి ఇష్టం కాకపోతే, సంధిని కౌరవులు అంగీకరించకపోతే రణరంగంలో వారిని హతమార్చి రాజ్యాన్ని చేజిక్కించుకుని సుఖపడాలనేది మా రెండవ ఆలోచన అని చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాన్ని వదులుకోము, అలాగని కులక్షయం కోరుకోము, నమ్రతతోనే ప్రవర్తిస్తాము. మాకు ఇంద్రప్రస్థము రాజధానిగా రాజ్యములో సగభాగం వస్తేనే మేము సంధికి అంగీకరిస్తాము, లేకపోతే యుద్ధం అనివార్యం అవుతుంది. ఇది సామము లేకపోతే భేదము, ఈ రెండు కూడా చెప్పి మాకు మీకంటే ఆప్తులు లేరు కృష్ణ, మాకు హితమేదో నువ్వే చెప్పు అని అంటారు అనమాట. అప్పుడు కృష్ణుడు కూడా చెప్తాడు, దుర్యోధనుడి ప్రవర్తన నీకు తెలియంది కాదు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను కానీ నా రాయబారం సఫలీకృతం అవుతుందని నేను అనుకోవట్లేదని ముందే చిన్న చెప్తాడనమాట. చెప్పి అప్పుడు నేను వెళతాను,
కానీ వెళ్లే ముందు మీ అభిప్రాయాలు కొంత నాకు చెప్పండి, మీ పాండవులందరూ అని చెప్పి ముందుగా భీమసేనుడి వైపు చూస్తాడు. భీమసేనుడు బాగా కోపి తొందరపడతాడని అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమంటాడంటే, కృష్ణ శాంతికి మాత్రమే ప్రయత్నించు. మేము సోదరులకు సోదరత్వం నిలిచేలా, మా సోదరుల సోదరత్వం నిలిచేలాగా చూడు అన్నాడు. అర్జునుడు కూడా అదే కోరుకున్నాడు. నకుల సహదేవులు కూడా బావా నీ ఇష్టానుసారం చేసేయండి. ఏది యోగ్యమో మాకు, ఏది అనుకూలమో మాకు, ఏది హితవో మాకు అదే మీరు చేయండి అని చెప్తాడు. కానీ ఒక్క సహదేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ సంధికి ఒప్పుకోను బావా, నేను మీరు యుద్ధ ప్రయత్నమే సాగించాలనేది నా అభిప్రాయం అని చెప్పేస్తాడు. ఒకవేళ కౌరవులు సంధికి సిద్ధపడిన నేను మటికి సంధికి సిద్ధపడనని చెప్పి తర్వాత ద్రౌపది వైపు చూస్తాడనమాట. ద్రౌపది అంటది, కృష్ణ సమాధాన విషయాలు దుష్టుల విషయంలో ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. చూడండి, ఒకవేళ ఈ పాండవులందరూ కలిసి సంధికి ఒప్పుకునే ప్రయత్నం చేసినా సరే నాకు నా అభిమతం అది కాదు. అప్పుడు నేనేం చేస్తాను అంటే, నా తండ్రి సహాయం తీసుకుంటాను. నా సోదరుడు ఉన్నాడు, నా కొడుకు అభిమన్యుడు ఉన్నాడు, నాకు 5గురు పుత్రులు ఉప పాండవులు ఉన్నారు, వీరందరినీ యుద్ధరంగంలో ముందుండి నడిపిస్తానని చెప్తుందంట ద్రౌపది. అంటే ఆవిడ ఏమవుతుంది, 13 సంవత్సరాలు నానా రకాల బాధలు పడి ఆవిడ యొక్క మనస్సు అంత ఆక్రోశిస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ద్రౌపది నీ అభిమతం నెరవేరుతుంది, పాండవులు మళ్ళా సకల రాజ్యభోగాలు అనుభవిస్తారు, నువ్వు మళ్ళీ మహారాణిగా పట్టాభిషిక్తురాలు అవుతావు అని చెప్పేసి కృష్ణుడు అనునయించేస్తాడు. అనునయించి శ్రీకృష్ణుడు సాత్వికని తీసుకుని హస్తినాపురానికి ఒక దివ్య రథాన్ని అధిరోహించి వెళతాడు సంధి ప్రయత్నం చేయడానికి, రాయబారానికి. అప్పుడు ధర్మజుడు సోదరులను వెంట పెట్టుకొని, అంటే ప్రతి నిమిషములో కూడా వాళ్ళు మహాయోధులైనా సరే భగవంతుడు సహకారాన్ని ఎలా కోరుకుంటారు, భగవంతుడు కృపకి ఎలా పాత్రులయ్యారు, సోదరులందరినీ వెంట పెట్టుకుని వచ్చి రథానికి చుట్టూ ప్రదక్షిణ చేసి, కృష్ణ మీరు ఏది చేస్తారో, మీకు అక్కడ ఏది అనుకూలమో, మాకు ఏది హితవో అదే మీరు చేయండి అని చెప్పి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వాళ్ళు వెనుదిరుగుతారు. వెనుదిరిగితే కృష్ణుడు రథం శరవేగంతో ముందుకు సాగిపోతుంది. సాగిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక చోట దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న మహర్షులు దారికి ఇరువైపులా నిల్చుని ఉంటారనమాట. అప్పుడు వాళ్ళందరినీ చూసి ఏమంటాడు, మీరు ఏ కార్యార్థమై భూమికి వచ్చారు మహర్షులరా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, కృష్ణ పురుషోత్తమ, పురుషభలో భీష్మ ద్రోణ విదురాదుల సమక్షంలో నీవు చర్చించబోయే దివ్యమైన విషయాలను, మంగళకర వచనాలను ఆలకించాలని, దివ్యాసనారూఢుడవై నీవు పలికే ధర్మార్థయుక్తమైన ప్రసంగాన్ని ఆలకించాలని కుతూహలంతో దేవర్షులు, పండితవర్యులైన బ్రాహ్మణులు, తపస్సులు, రాజర్షులు అందరం బయలుదేరి హస్తినాపురానికి వెళుతున్నాము. అక్కడ మీ సభలో మీ దివ్య దర్శనం చేసుకుంటాము. మీ ప్రయాణం నిర్విఘ్నంగా శుభకరంగా సాగుగాక అని జమదగ్ని కుమారుడైన పరశురాముడు పలికాడు. ఋషులు ఆగిపోగా శ్రీకృష్ణుడి రథం ముందుకు కదిలిపోయింది అన్నమాట. ఈ విధంగా కృష్ణుడు బయలుదేరాడు రాయబారానికి అని చెప్పగానే ధృతరాష్ట్రుడు అక్కడ వివిధ రకాలైన కానుకలు అనమాట, వజ్ర వైడూర్యాలు వెలకట్టలేని ఎన్నో కానుకలు కృష్ణుడికి బహుమతిగా ఇవ్వడానికి రెడీ చేసి విదురుని పిలిచి చూడమంటాడు. అప్పుడు విదురుడు ఏమంటాడంటే, ధృతరాష్ట్ర, నీ అంతఃకరణం నాకు తెలియనిది కాదు, శ్రీకృష్ణుడు వస్తున్నది ఎందుకో నీకు తెలియనిది కాదు. ఆయనను కానుకలతో వశపరుచుకొని పాండవుల నుండి కృష్ణుని దూరం చేయడం అనేది మీ సంకల్పం. చతుర్దశ భువనాలలోని ఐశ్వర్యాలన్నీ సమస్తం ఆయన పాదాల వద్ద కుమ్మరించిన పాండవులపై ఆయనకున్న ప్రేమాభిమానాలను ఆవగిందులో 1,00,000 వంతు కూడా తగ్గించలేవని హెచ్చరిక చేస్తాడు. చేసిన తర్వాత గురు పాండవుల క్షేమాన్ని కాంక్షించే వాడు కృష్ణుడి కంటే మరొకడు లేడు. కాబట్టి కృష్ణుడు రాయబారానికి ఏ ఉద్దేశంతో వస్తున్నాడో ఆ ఉద్దేశానికి తదనుగుణంగా మీరు ప్రవర్తిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు, అంతేగాని కానుకలతో కాదు అనగానే దుర్యోధనుడు ఒక్కసారి ఆగ్రహోదగ్రుడే అంటాడు, పితామహ, అది జరిగితే నేను పోయిన తర్వాతే జరుగుతుంది అని
నేను ఒక చిన్న ప్రణాళిక వేశాను. నేను రేపు సభలో ప్రవేశించగానే శ్రీకృష్ణుని బంధిస్తాను. కృష్ణుడు ఎప్పుడైతే నాకు అంటే వాడి యొక్క అల్ప బుద్ధి చూడండి. కృష్ణుడు ఎప్పుడైతే నాకు బందీ అవుతాడో యాదవ వీరులు పాండవులందరూ నాకు లొంగిన వారవుతారు అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు భీష్ముడు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ అభిప్రాయాన్ని. తర్వాత సరే, ఈ విషయం తెలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే తెలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడి భవనం దగ్గరికి వెళతాడు. ధృతరాష్ట్రుడు లేచి నిలబడి ఆహ్వానం పలుకుతాడు. అందరినీ ప్రేమతో వాత్సల్యంతో గౌరవంతో కృష్ణుడు పలకరించుతాడు. అతిథి పూజ అనంతరం కేశవుడు విదురుని ఇంటికి బయలుదేరతాడు. తర్వాత మేనత్ ఇంటికి వెళ్తాడు. ఇది పద్ధతి అన్నమాట. ముందు దుర్యోధనుడి దగ్గర ధృతరాష్ట్రుడి భవనంలో ధృతరాష్ట్రుడు కనపడిన తర్వాత గౌరవనీయుడు పూజ్యుడు అని విదురుడి దగ్గరికి వెళ్తాడు. తర్వాత మేనత్త దగ్గరికి కూడా వెళతాడు అనమాట. మేనత్త దగ్గర సెలవు తీసుకొని నెక్స్ట్ రోజున ఇంద్రభవనం లాంటి దుర్యోధనుడి భవనంలోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడిని భోజనానికి ఆహ్వానిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే సున్నితంగా దుర్యోధన ఆహ్వానాన్ని తిరస్కరించి ముందు కొనసాగుతున్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు అంటాడు, మేము తయారు చేయించిన భోజ్య పానీయాలను తిరస్కరించుట తగునా బావా అని అడుగుతాడు దుర్యోధనుడు. ఇక్కడ చూడండి ఎంత వాగ్వైభవం శ్రీకృష్ణ భగవానుడి ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. వాక్చాతుర్యంతో కమలలోచనుడైన శ్రీకృష్ణుడు తన వాణిని కౌరవసభలో ఎలా వినిపించాడంటే, దుర్యోధన, దూతగా వచ్చిన వారు తమ కార్యాలను నెరవేరిన తరువాతనే అతిథి సత్కారాలు అందుకోవాలని నియమం కూడా ఉంది. ఒక ధర్మ సూక్ష్మం. అలాగే నేను వచ్చిన కార్యాన్ని నువ్వు ముందుగా సఫలం చేసేయి, ఆ తరువాత నాతో పాటు నా పరివారానికి కూడా విందు చేద్దు కానీ, ఇది మనం గమనించాల్సింది. ఆ తర్వాత నాతో పాటు నా పరివారాన్ని కూడా విందుకి ఆహ్వానిద్దు గాని, అంటే నేను భోజనం చేయనంత మాత్రం నా పరివారం చేస్తారు నీ భోజనం అనుకోకను అని చెప్పి అన్యాపదేశంగా చెప్పాడు అన్నమాట. దుర్యోధన, నీవిచ్చే విందును నేను గ్రహించడానికి అనువైన హేతువేది నాకేమి గోచరించట్లేదే. స్వార్థంతో గాని కామక్రోధాలకు లొంగి గాని ఆశకు లోబడి గాని ధర్మాన్ని నేను ఛేదించను అని చెప్పి ఆయన ఒక శ్లోకం ఉంటుంది అక్కడ. సంప్రీతి భోజ్యాన్యన్నాని ఆపద్భోజ్యాని వా పునః నచ సంప్రీయసే రాజన్న చైవ తద్గతావయం. అంటే దుర్యోధన, ఇతరుల అన్నము తినవలసి వచ్చినప్పుడు ఆ అన్నం ప్రీతితోనైనా పెట్టబడాలి, లేదా తినేవాడు ఆపదలో ఉండి అనగా ఆకలితో ఉన్నప్పుడైనా తినాలి. చూడు దుర్యోధన, నీకు నా యందు ప్రేమ లేదు, అలాగే నేను కూడా ఆకలితో అలమటించట్లేదు. ఎటు చూసినా ఇప్పుడు మీ ఇంట్లో ఆహారాన్ని భుజించడం మంచిది కాదు అని చెప్తాడన్నమాట. అని చెప్పి ఒక విషయం చెప్తాడు. చూడు దుర్యోధన, పాండవులను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్లే. వారిని ఎవరు ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించిన వారు అవుతారు. ధర్మపరాయణులైన పాండవులకు నాకు భేదం లేదు, ఇరువురి ఆత్మ ఒక్కటే అని చెప్పి, విద్వేషులు పెట్టే అన్నము భుజించకూడదు, ద్వేషికి అన్నం పెట్టకూడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విద్వేషులు పెట్టే అన్నము భుజించకూడదు, ద్వేషికి అన్నం పెట్టకూడదు. అంటే విద్వేషులు ఇంట్లో భోజనం చేసినప్పుడు ఏమాత్రం ఆరోగ్యం పాడైనా అతడు భోజనంలో ఏదైనా కలిపినాడేమో అనే సందేహం మనస్సును చెలింపు చేస్తూ ఉంటుంది. విద్వేషులు అంటే ఏంటంటే, అలాగే ద్వేషికి అంటే విద్వేషులు ఇంట్లో భోజనం చేసినప్పుడు ఏమాత్రం ఆరోగ్యం పాడైనా అతడు భోజనంలో ఏదైనా కలిపినాడేమో అనే సందేహం మనని పీడిస్తూ ఉంటుందంట. అలాగే శత్రువుకు అన్నం పెడితే ఏ కారణం చేతనైనా అతనికి జబ్బు చేస్తే అది మనం పెట్టిన ఆహారం వల్లనే అని శత్రువు సందేహించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి విద్వేషుల పెట్టే అన్నం మనము భుజించకూడదు, ద్వేషికి కూడా మనం అన్నం పెట్టకూడదు అని చెప్పి, నీవు నా ప్రాణానికి హాని చేయాలనే దుష్ట సంకల్పంతోనే ఉన్నావు. అలాంటి నీ ఆతిథ్యాన్ని ఎలా స్వీకరిస్తానని భావిస్తున్నావు దుర్యోధన అని అనగానే ఒక్కసారి దుర్యోధనుడి మనసు కలవరపడింది అనమాట. శ్రీకృష్ణుడిని బంధించాలని నా అభిప్రాయం ఈ కృష్ణుడికి ఎలా తెలిసిపోయింది
ఒకవేళ అదే వాస్తవం అయితే ఎవరు తెలియచేసి ఉంటారు అని ఇలా ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు దుర్యోధనుడు. ఒక్కసారి కొన్ని క్షణాలు నిశ్శబ్దం అందరికీ కూడా. అందరి ఆలోచనలకు తెరదించుతూ శ్రీకృష్ణుడు నాటకీయంగా ఒక విషయాన్ని తెలిపాడు. అందమైన మలుపు తిప్పాడనమాట అక్కడ. దుర్యోధన, పాండవులను నువ్వు ద్వేషిస్తున్నావు. మరి పాండవులు నా ప్రాణాలే కదా! అందుకే అంటున్నాను, నీవు నా ప్రాణాలు తీసే ప్రయత్నం సాగిస్తున్నావని. శ్రీకృష్ణుడు అలా భాషించగానే దుర్యోధనుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాబట్టి నేను విదురునింటిలో భోజనం చేస్తానని చెప్పి శ్రీకృష్ణుడు బయలుదేరిపోయాడు. ఆ రాత్రి విదురునింట చక్కగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత విదురుడు ఒక చిన్న సలహా చెప్తాడు. కృష్ణ, పాండవులకి అంగుళం భూమి కూడా ఇవ్వనన్న దుర్యోధనుడు నీ మాట వింటాడని ఏ ఉద్దేశంతో నువ్వు రాయబారానికి వచ్చావు? కాబట్టి సమరానికి వాడు మొత్తం చక్కగా సమాయత్తం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు దుష్టుడు. వాడు నీ మాట వినడు. పెద్దలంటే గౌరవం లేని కపట బుద్ధులు గల ఆ కఠినాత్ములకు మధ్య నీవు ఎలా వెళ్తావు అని చెప్తాడు. అప్పుడు అంటాడు, ధర్మార్థయుక్తమైన మాటలు చెప్పే విదురా, ఈ విషయాలన్నీ నాకు తెలియనివి కావు. ధార్తరాష్ట్ర దౌర్జన్యాలు, మనస్తత్వాలు, శత్రుత్వాలు తెలియక నేను ఇక్కడికి రాలేదు. చతురంగ బలాలతో వినాశాన్ని పొందుటకు సిద్ధముగా ఉన్న మానవాళిని మృత్యు పాశము నుండి విడిపించుటే కదా ఉత్తముడి ధర్మము. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం. చతురంగ బలాలతో వినాశాన్ని పొందడానికి మొత్తం దుర్యోధనుడి పక్కన కొంతమంది, పాండవుల పక్కన కొంతమంది మోహరించి ఉన్న వాళ్ళని మృత్యుపాశం నుండి విడిపించాలి కదా, అదొక ప్రయత్నం చేయాలి కదా నేను అని చెప్తూ, సత్కార్యానికి ఎప్పుడూ నడుం బిగించాలి, లోక కళ్యాణానికి సదా ముందు వరుసలో నిలబడాలి. ఫలితం ఏదైనా కావచ్చు, ప్రయత్నించిన పుణ్యాత్ముడు లబ్ధిదారుడే అంటాడు. అంటే ప్రయత్నం ఏదైనా సరే కావచ్చు, కానీ ప్రయత్నించిన వాడు ఎట్లా అయినా సరే, ప్రయత్నం ఫలించినా ఫలించకపోయినా లబ్ధిదారుడే అని చెప్తూ, ప్రయత్నానికి ఫలితం పొందకపోతే పుణ్యం పొందుతాడు, ప్రయత్నం ఫలిస్తే ఉద్దేశం నెరవేరుతుంది. కాబట్టి ఆపదలో ఉన్న వారిని చూస్తూ రక్షించే ప్రయత్నం చేయని వాడు కీడు చేయని వానితో సమానమని ధర్మజ్ఞులు చెబుతారు. అలాగే మనకు కూడా స్వామి సందేశాల్లో కూడా చాలా చోట్ల మనం చదివాం, మేధావుల మౌనము కూడా ఒక రకమైన ప్రమాదకరమైన అంశమేనని చెప్పేసి. తర్వాత మరుసటి రోజు కురుసభలో ప్రవేశిస్తాడు. కురుసభలో ప్రవేశించినప్పుడు అందరికీ నమస్కారం పెడతాడు. పెద్దలకి చిన్నలందరినీ కూడా దీవించినట్లుగా సాగి తన ఆసనములో కూర్చోబోయే ముందు ఒకసారి ఊర్ధ్వముఖంగా చూస్తాడు. చూస్తే అక్కడ అందరు చక్కగా దివ్యర్షులు అందరూ కూడా వరుసగా నిలబడి ఉన్నారనమాట. అప్పుడు ఒక్కసారి భీష్ముని వైపు వంగి చెబుతాడు, సభను వీక్షించడానికి మహర్షులు దివి నుండి వచ్చారు భీష్మ, వారిని సముచితంగా సత్కరించమని చెప్పి కృష్ణుడు మెల్లగా పలుకుతాడు. అప్పుడు భీష్ముడు ఋషులను ఆహ్వానించి సముచిత రీతిలో వాళ్ళని సత్కరించి సాధారణంగా పూజించుతాడు. అప్పుడు ఋషులు ఆసీనులైన తర్వాతనే కృష్ణుడు ఆసీనుడయ్యాడు. తరువాత రాజులందరూ కూడా ఆసీనులయ్యారు. ఈ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కృష్ణుడు కూడా ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయినా సరే ఋషులందరూ ఆసీనులు, అంటే అక్కడ జ్ఞానానికి ఇచ్చే గౌరవాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఇక్కడ కృష్ణ రాయబారం. ఒక మాట చెప్పండి. ఏమనుకోరు కదా? చెప్పండి సార్. మీరు మావారు అనుకుంటేనే నేను మాట ఇంటర్ఫేర్ అవుతాను, లేకపోతే కాను. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి రామాయణంలో ఒక సిచ్యువేషన్ అనమాట. ఋషులు యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టుడే, ఐ షట్ అప్. ఐ డిసైడ్ అసలు నోరు ఇప్పొద్దు అనుకున్నాను ఇవాళ. అయ్యో లేదు, అంటే నేను నా వ్రతాలు నాకుంటాయి సార్. ఋషులు ఆశీనులు అయిన తర్వాత కృష్ణులు ఆశీనులు అయ్యారు, రాజులు ఆశీనులు. దిస్ ఇస్ ద సీక్వెన్స్. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ రామాయణ వన్స్. అవతారాలు వేరైనా అవతార తత్వం ఒకటే, అవతార లక్ష్యం ఒకటే, అవతార ప్రణాళిక ఒకటే, అవతార నడవడిక ఒకటే అని చెప్పడానికి ఏమనుకోక బ్రదర్. చెప్పండి సార్, పల్లె పని. ఎందుకంటే నేను మీకు డిఏ శాస్త్రి గారికి మధ్యలో నేను ఇంటర్ఫేర్, నేను వేరే వాళ్ళు ఏం మాట్లాడినా గమ్మను నోరు మూసి వింటాను అనమాట. అయ్యో, బికాజ్ యు ఆర్ మై డియరెస్ట్ సార్, నాకు పూజనీయులు. అయ్యో నేను ఎవడు పడితే వాడికి ఇంటర్ఫేర్ కాను సార్. యు ఆర్ మై డియరెస్ట్ బ్రదర్ కనుక నువ్వేమో అనుకోను కనుక నేను ఇంటర్ఫేర్ అయ్యాను. సాయిరామ్ సార్. రామాయణంలో కూడా సేమ్ ఇన్సిడెంట్ ఉందంటారు. జస్ట్ సేమ్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఋషులు ఆశీనులు అయ్యారు, కృష్ణుడు ఆశీనులు అయ్యారు. దిస్ ఇస్ ద సీక్వెన్స్. ద సేమ్ థింగ్ రామ హ్యాడ్ ప్రూవ్డ్ వన్స్.
అవతారం వేరైనా అవతార సత్వం ఒకటే సార్, అవతార లక్ష్యం ఒకటే, అవతార గమ్యం ఒకటే, అవతారం మన తీర్చిదిద్దే తత్వం ఒకటే. మనకు వేరే రకంగా పై కనపడుతుగా లోపల అంతరార్థం ఒకటే. ఇది సార్ సెంట్రల్ పాయింట్. ఎందుకంటే ఇదే ఇందాక మీరు అన్నారు చూసారా, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నేను చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళందరూ పోతారని తెలుసు, ఎందుకు నువ్వు కృష్ణ అంటే నాకు కృష్ణుడు తెలియదండి. అరే వాడు పెడదారి పట్టాడు, చివరి అటెంప్ట్ చేయటం నా ధర్మం అని భగవంతుడికి మనమే ఎంత నేను ఆల్రెడీ స్పాయిల్డ్, నా సర్వనాశనం అయినా కానీ హీ విల్ మేక్ అండ్ ఫైనల్ అటెంప్ట్ టు రిస్టోర్ మీ. ఇందాక ఇప్పుడు రాముడికి కబురు వస్తుంది అనమాట, మిమ్మల్ని మీ నాన్నగారు సభలోకి రమ్మన్నారు అంటే, సభలోకి ఎంటర్ అయిన తర్వాత విశ్వామిత్రుడు వస్తాడనమాట వీళ్ళని తీసుకెళ్ళటానికి యాగ సంరక్షణకి. ఇక్కడ ఏం చేశాడు రామచంద్రమూర్తి, మనకి మన భారతీయ సంస్కృతికి 4 పిల్లర్స్ అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ 4 మాటల్ని ప్రాక్టికల్ గా చూపిస్తాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, విశ్వామిత్రుడు చూడంగానే విశ్వామిత్రుడు కాలమే పడిపోలా. ఆఫ్టర్ ఎంటరింగ్ ది రాజభవనం తల్లికి ప్రణామం చేశాడండి. తర్వాత తండ్రికి ప్రణామం చేశాడు. తర్వాత తన గురువైన వశిష్ఠుడికి ప్రణామం చేశాడు. ఈ 4వ స్టేజ్కి వచ్చే అతిథిగా వచ్చిన విశ్వామిత్రుడికి ప్రణామం చేశాడు. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. అంటే హౌ ప్రాక్టికాలిటీ అంటే రామావతారం కావచ్చు, కృష్ణావతారం ఒకటేమో లీలా మానస, ఒకటేమో డిఫరెంట్ పేర్లతో వచ్చిన, అంటే మానవాళిని ఏ విధంగా మనకు మార్గదర్శకంగా మనం ఇలా నడవాలి, ఆయన బాటలో నడవాలి అని చెప్పడానికి వచ్చిన అవతారం సార్. చాలా అద్భుతం, ఫ్యాంటాస్టిక్. కంటిన్యూ. ఓకే, ఒకసారి శ్రీకృష్ణుడు సభలో ప్రవేశించిన తర్వాత ధృతరాష్ట్రుని వైపు దృష్టి నిలిపి ఏమంటాడంటే, నేను ఎందుకు వచ్చాను అనేది డైరెక్ట్ గా చెప్పేస్తాడు అనమాట కృష్ణుడు. ధృతరాష్ట్ర మహారాజా ఒక పాయింట్, వీరులు నశించకుండా, ప్రజాక్షేమం జరగకుండా శాంతిని కాంక్షించి కురు పాండవులకు సంధి చేకూర్చాలని నేను ఇక్కడికి వచ్చాను. చూడండి ఎంత ఎక్సలెంట్ పాయింట్స్ చూడండి. వీరులు నశించకుండా, యుద్ధం జరిగితే వీరులు నశించిపోతారు, ప్రజాక్షేమం జరుగుతుంది. కాబట్టి శాంతిని కాంక్షించి కురు పాండవులు సంధి చేకూర్చాలని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అక్కడ ఈ 2 విషయాలు కూడా ధృతరాష్ట్రుడు తెలియని వాడు కాదు, కాబట్టి అది అశక్తుడైపోయాడు. ధృతరాష్ట్రుడి యొక్క అదృష్టం ఏమిటో, పుణ్యఫల విశేషం ఏమిటో కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత హితవు పలుకుతాడు, నీ కుమారులు అధర్మవర్తనులైపోయి చరిస్తున్నారు, కాబట్టి నీవు నేను ఒక అభిప్రాయానికి నిలిస్తే శాంతి సమకూరినట్లే. అంటే నీవు చెప్పితే వాళ్ళు వినాలి. తర్వాత సంధి ఫలించినట్లే. నీ కుమారులు వారి అనుచరగణం నీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే వారికి క్షేమం కలుగుతుంది అని చెప్తూ, పాండవులు మీరు కలిసి ఉంటే దేవేంద్రుడు కూడా నిన్ను జయించలేడు, యుద్ధమే అనివార్యమైతే ఎవరు నశించినా దుఃఖమంతా నీదే. కాబట్టి యుద్ధోన్మాదంతో వచ్చి ఉన్న రాజులందరూ శుభాన్ని పొంది సత్కారములు అందుకుని హాయిగా ఎవరి రాజ్యాలకు వారు చేరుకుంటారు నువ్వు సంధికి ఒప్పుకుంటే. ఇక్కడ చూడండి ఎంత నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి చూడండి. నీవు నాతో సహకరిస్తే సంధి కుదురుతుంది. సంధి కుదిరితే ఏంటంటే పాండవులు మీరు కలిసి, ఇక్కడ సైకలాజికల్ పాయింట్ అనమాట. ధృతరాష్ట్రుని వీక్ చేస్తున్నాడు అనమాట. అమ్మో నిజమేనేమో ఒప్పుకుందాం అన్నట్టుగా బెండ్ చేయడానికి ప్రయత్నించాడు. పాండవులు మీరు కలిస్తే దేవేంద్రుడు కూడా మిమ్మల్ని జయించలేడు అని చెప్పాడు. అప్పుడు కొడుకులు క్షేమం కోరుకున్నవాడు కొంచెం వంగాలి కదా. అయితే నీకు ఇది జరిగితే ఏంటంటే ఎవరు నశించినా ధృతరాష్ట్ర, ఎవరు నశించినా పాండవులని తమ్ముడు కొడుకులు, ఎవరు నశించినా దుఃఖం నీకు తప్పదు. కాబట్టి రాజులు ఎందరో మంది సమరోత్సాహంతో వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ శుభాన్ని పొందుతారు, వాళ్ళ భార్యా బిడ్డలతో హాయిగా ఉంటారు, చక్కగా సత్కారాలు అందుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు సంధికి నాతో సహకరించు ధృతరాష్ట్ర అంటే అని చెప్పి ఇంకొక లాజిక్ వదులుతాడు. ఎలాగంటే అసలు దుర్యోధనుడు ఎవడు నీకు? నీ తర్వాత ధృతరాష్ట్రుడి తర్వాత దుర్యోధనుడి సెకండ్ పొజిషన్ కాదు, నెక్స్ట్ పొజిషన్ ఎప్పుడు కూడా ధర్మరాజుకు అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధర్మరాజు మాట వినాలి, ధర్మరాజు చెప్పినట్టు చేయాలి, నువ్వు చెప్పినట్టు ధర్మరాజు చేయాలి, కానీ మధ్యలో దుర్యోధనుడు ఎందుకు నీకు అని చెప్పేసి చిన్నది చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ ఋషులు కూడా ఇంటర్ఫీర్ అయ్యి
పరశురాముడు, కణ్వ మహర్షి, నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడా చిత్ర విచిత్రమైన ఉపాఖ్యానాలు అంటే సపోర్టింగ్ స్టోరీస్ చెప్పి ఇక్కడ అలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది, దుర్యోధన ధృతరాష్ట్ర మీరు సంధికి ఒప్పుకుంటే ఏమవుతుంది, వీరులు నశించుకోకుండా ఉంటారు, ప్రజాక్షయం జరగకుండా ఉంటుంది, రాజ్యం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చెప్తారు. ఋషులు కూడా హితోపదేశం చేస్తారు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి ధృతరాష్ట్రుడికి ఏం చెప్తాడో హితవు అదే చెప్తాడు. చెప్పి, నాయన దుర్యోధన, గొప్ప వంశంలో పుట్టావు, నీకు అస్త్ర శస్త్ర విద్యలు అన్నీ తెలుసు, మహాయోధుడు నువ్వు, శాస్త్రజ్ఞానం ఉంది, విద్యాబుద్ధులు ఉన్నాయి, కాబట్టి మీ తండ్రికి సంధికి సిద్ధపడేటట్లు ఉన్నాడు, నువ్వు మధ్యలో దాన్ని చెడగొట్టకుండా మీ తండ్రి యొక్క కోరికనే నీ కోరిక కింద నువ్వు ప్రతిపాదించావనుకో, నీ కోరిక మీ తండ్రి కోరిక కూడా సంధి కార్యం ఆమోదం అయిందంటే, నీవు కూడా అంగీకరిస్తే సంధి కార్యం ఆమోదం అయిందంటే మొత్తము శాంతి అంతా కూడా కురురాజ్యంలో ఉంటుంది, నా మాట విను అంటే, ఈ సత్సంకల్పం చేశావంటే నువ్వు విశ్వఖ్యాతిని పొందుతావు, విశ్వం శాంతిని పొందుతుంది అని చెప్పిన తర్వాత భీష్మ ద్రోణులు కూడా విదురులు కూడా దుర్యోధనను ఒప్పించడానికి హితో పలుకుతారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు, నాయనా దుర్యోధన, కృష్ణుడు చెప్పింది సహేతుకంగా ఉంది, మన క్షేమం కోరి చెప్తున్నాడు, నువ్వు ఒక్కసారి స్నేహపూర్వకంగా నీ అన్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి ఫ్రెండ్లీ విజిట్ చేయి, అప్పుడు ఏమవుతుందో తెలుసా నీకు, కృష్ణుడు ఇంత చెప్పినా చేస్తే దాని రిజల్ట్ నీకేంటో తెలుస్తుంది, ఒకసారి ధర్మరాజు దగ్గరికి వెళ్తే ధర్మరాజు యొక్క క్యారెక్టర్, ధర్మరాజు యొక్క గుణగణాలు ఏంటో నీకు తెలుస్తాయి అని చెప్తే, అలా కాకుండా నువ్వు ఇంత చెప్పినా నిరాకరిస్తే మన బ్రతుకులు ఆరిపోయినట్లే అని ధృతరాష్ట్రుడు మనస్ఫూర్తిగా చెప్తాడన్నమాట. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా, కృష్ణ, నీ ప్రసంగం అంతా దోషమంతా నాదేనని, నేనే దోషిని నిరూపించే ప్రయత్నంలోనే సాగింది, కానీ నీ సందేశం అంతా ఈ విషయంలో నీకు ఒక్కడికే కాదు అందరికీ నేనే దోషిని అయిపోయాను, నేను తప్ప మరొక దోషికి మీకు ఎక్కడ ఈ సభలో కనిపించట్లేదు కాబట్టి అని చెప్పి, నాలో ఆవగిందంతైనా దోషం లేదంటాడు వాడు అని సమర్థింపు ఎలా చేసుకుంటాడు చూడండి. జోదం ఆడి గెలవలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, పోన్లేని దయదలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసాము, ఇచ్చేసినప్పుడు మరల పాచికలాడడానికి బుద్ధి లేదా వాళ్ళకి, మరల పాచికలాడి ఓడిపోయారు, కాబట్టి అలా పోగొట్టుకోవడంలో నా ఇదేమన్నా ఉందా, నా తప్పేమన్నా ఉందా, అది వాళ్ళు చేసిన పాపమే, కాబట్టి నేను జీవించి ఉన్నంత కాలం సూది మనం మోపినంత కూడా నేను వాళ్ళకి నేలనివ్వను అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, ఈ మూర్ఖుడు నా మాట వినేదట్లేడు, ఒకసారి గాంధారిని తీసుకురా, వెళ్ళి దాని మాట అయినా వింటాడేమో, ఆవిడే మాట వింటాడేమో అని చెప్తే విదురుడు వెళ్ళి గాంధారిని వెంటనే ప్రవేశపెడతాడు. అప్పుడు గాంధారి రాగానే, మహారాజా, ధృతరాష్ట్రుడు అంటుంది, వాడికి పదవీకాంక్ష అనే రోగం పట్టుకుంది, వీటన్నిటికీ కారణం ఏమిటో తెలుసా అంటే, అప్పట్లో ధీరవనితులు ఎలా ఉండేవాళ్ళు అంటే, భర్త అయినా సరే ఎవరైనా సరే ధర్మము అనిపించినప్పుడు ఎక్కడైనా నిలదీసేవాళ్ళు అనమాట వాళ్ళు. దీనన్నిటికీ కారణము దుర్యోధనునిపై నీకున్న వల్లమాలిన ప్రేమ అని చెప్పి దుర్యోధనుడు కూడా చెప్తుంది, నాయన, ఇంత పెద్ద రాజ్యాన్ని బుద్ధిహీనుడిపై నువ్వు పొందితే తొందరలోనే దాన్ని పోగొట్టుకుంటావు, నిలుపుకోలేవు, కాబట్టి నువ్వు శూరులైన పాండవులతో కానీ కలిసి జీవించావు అనుకో, ఈ భూమండలంలో నీకు ఎదురే ఉండదు, కాబట్టి నీ మూలంగా కౌరవులందరూ కూడా నశించే పరిస్థితి తగ్గుతుంది, కాబట్టి నా మాట విను నాయన అని చెప్తే వినడు, ఎవ్వరి మాట వినడు. వినకపోతే అప్పుడు దుర్యోధనుని యొక్క మూర్ఖత్వానికి కోపం పడిపోయిన క్రోధం వచ్చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, కౌరవ సభలు సింహగర్జన చేసి ఏమంటాడంటే, ఓరి దుర్యోధన, దుర్బుద్ధి, నీవు నన్ను ఎవ్వరూ లేని ఏకాకిగా భావిస్తున్నావు, నేను ఒంటరిగా ఉన్నాననే మూర్ఖత్వపు ఆలోచనతో నన్ను బంధించాలని భ్రమిస్తున్నావు, నేను ఒంటరి వాడిన చూడు, కళ్ళు తెరిచి చూడు, అన్నీ నాలోనే ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి విశ్వరూప ప్రదర్శన చేస్తాడు. అంటే ఆ విశ్వరూప ప్రదర్శనలో విశ్వరూపంలో మొత్తం పాండవులందరూ అందులో ఉంటారు, ఆదిత్యులు, రుద్రులు, వసులు, మహర్షి సమూహం, ఇదిగో సమస్త దేవతలు అంగుష్టమాతం రూపాలతో ఉంటారన్నమాట ఆయన దేహంలో. తర్వాత లలాటమునందు బ్రహ్మ, వక్షస్థలమునందు రుద్రుడు దర్శనమిస్తాడు, సమస్త ఆయుధాలు అనమాట, శంఖ చక్ర గద ఇటువంటి సమస్త ఆయుధాలు ఆయన చేతుల్లో ఉంటాయి, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష రాక్షసాదులు కూడా ఆయన దేహంలో నిండి ఉన్నారు. ఇట్లా మహోగ్ర భయంకరమైన రూపాన్ని దర్శించి, ఇది కాకుండా శ్రీకృష్ణ అవతారమున కారణమైన ఘట్టాలన్నీ కూడా ఆ విశ్వరూపంలో కనిపిస్తాయన్నమాట.
ఈ మహోగ్రమైన భయంకరమైన రూపాన్ని దర్శించి భీతి చెందిన వీరులందరూ కూడా తట్టుకోలేక కళ్ళు మూసుకుంటారు అన్నమాట, నేత్రాలు మూసుకుంటారు. కానీ ఒక్క ద్రోణుడు, భీష్ముడు, సంజయుడు, విదురుడు మహర్షులు మాత్రం సత్పురుషులు కాబట్టి నేత్రాలు మూయక తదేకంగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే చేతులు జోడించి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వారు సత్పురుషులు కాబట్టి వాళ్ళకి దివ్య దృష్టి ప్రసాదం జరిగిందనమాట. వాళ్ళందరూ అలా దర్శించడానికి కారణం ఏంటి? వాళ్ళకి భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. దేవతలు దిందుకులు మునిగించాయి, సుమవర్షాన్ని కురిపించారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, అభ్యర్థిస్తాడు, ఏ పుండరీకాక్ష పరంధామ విశ్వహితకర, నాకు కూడా నీ విశ్వరూప సందర్శనం చేయాలని ఉండి నాకు ఆ మహద్భాగ్యాన్ని కల్పించి నాకు దృష్టిని ప్రసాదించు. ఎప్పుడైతే విశ్వరూపాన్ని నేను దర్శించగానే నేను మరలా నా దృష్టిని నువ్వు ఉపసంహరించిన ఆయన, నాకేదో ఈ ప్రపంచాన్ని చూడాలని లేదు అని చెప్తే కనికరించి పరమాత్మ తన దివ్య దృష్టిని ప్రసాదించి విశ్వరూప సందర్శనానికి ఉపయోగపడతారు. ఇక్కడ చిన్నదండి మనకి స్వామి విశ్వరూప సందర్శనం, విశ్వరూపం చూపిస్తానని చెప్పినప్పుడు కూడా జనం ఎగబడి వేలాది మంది వెళ్ళిపోయారు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది విశ్వరూపము అంటే ఏంటి? దాని అర్థం విశ్వమే తన రూపం. మీరు తెల్లాలి 360 degrees ఎటు తలదిప్పి చూసారో మీకు కనపడేదంతా విశ్వరూపం, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ విశ్వరూపం అంటే అంత వేలాది మంది వచ్చేస్తే ఆ వేలాది మంది ఆయనలో అణువులే కాబట్టి అదే విశ్వరూపం అని మనం అనుకోవాలి. అయితే అందరికీ కనపడలేదంటే సామాన్యంగా మా స్వామి ఒక్కరే కనపడ్డారని అనుకుంటే అది ఒక భ్రమ. ఎందుకంటే అందులో కూడా ఈ భక్తుల్లో కూడా మహాజ్ఞాని ఎవరు ఉండి, అదృష్టవంతులు ఎవరు ఉండి, స్వామి కరుణకు నోచుకున్న వాళ్ళు ఎవరు ఉండి, దివ్య దృష్టిని చూసిన వాళ్ళు కూడా ఉన్నారేమో మనకు తెలియదు. ఈ విధంగా ఏంటంటే ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే కోరుకోగానే దివ్య దృష్టిని ప్రసాదించాడు, చక్కగా విశ్వరూప సందర్శనాన్ని చేసి తన్మయుడైపోయాడు అనమాట. అయితే ఇక్కడ విశ్లేషణ ఎలా ఉంటుందంటేనండి, ధృతరాష్ట్రుని యొక్క శీల స్వభావం మనం ఇంతవరకు చూస్తున్నాం. ఎక్కడ అతను మంచివాడు అనే ఉద్దేశం ఎవరికి కలిగేటట్టుగా అతను ప్రవర్తించలేదు. కానీ అటువంటి వాడికి ఎంత భాగ్యం, మహద్భాగ్యం ఎలా కలిగింది అని అంటే రీజన్స్ చెప్తారు చూడండి. దుర్యోధనుడు కంటే ధృతరాష్ట్రుడు కూడా ఏమో దుర్యోధనుడు తీసుకోలేదు, ఎన్నో దుశ్చర్యలకు పాల్గొన్నాడు. కానీ అతని యొక్క పుణ్యఫల విశేషం ఒక్కసారి వెన్నెల ఆరబోసినట్లుగా ఆవిష్కరింపబడడానికి కారణం ఏమిటి అని అంటే, విశ్వరూప సందర్శనం అయిపోయిన తర్వాత కృష్ణ దయామయ్య, నా అభ్యర్థనను మన్నించి నాకు ఆ భాగ్యాన్ని కలిగించావు, నా చూపును ఉపసంహరించు అన్నాడు. ఇది భగవద్ దర్శనం అయిపోయిన తర్వాత సద్బుద్ధి ఇలా వస్తుంది. సదుద్దేశంతో భగవద్ దర్శనం చేసినప్పుడు సద్బుద్ధులు కూడా అలా వచ్చేస్తాయి అన్నమాట. లేకపోతే ధృతరాష్ట్రుడు లాంటి దుర్మార్గులు కూడా నా దృష్టిని ఉపసంహరించు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, తండ్రి కొడుకు ఇద్దరు పాపాచరణ కలవారే. దుర్యోధనుడు పాపాన్ని ప్రోగు చేసుకున్నాడు, కానీ ధృతరాష్ట్రుడు పాపాలు చేసిన పుణ్యాన్ని మూటగట్టుకునే కార్యాలను కూడా చేస్తూ వచ్చాడు. అదే వారిలో ముఖ్యమైన తేడా. నేను మూల భారతం విశ్లేషణ చెప్తున్నానండి. తిక్కన కవిత్రయం భారతం కూడా నేను పక్కపెట్టి మూల భారతంలోకి వెళ్ళి చెప్తున్నాను అన్నమాట ఈ విషయాలన్నీ కూడా. తర్వాత ప్రారంధానికి తల వంచి పాపాన్ని ఆచరించిన పుణ్య సముపార్జనకు ధృతరాష్ట్రుడు ఎప్పుడు తీవ్రంగా వ్యధ చెందేవాడట. ధర్మ ప్రభావాన్ని, జ్ఞాన వైభవాన్ని శ్రవణం చేయడానికి, శ్రవణం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. శ్రవణం చేయడానికి ఆరాటపడేవాడు. తర్వాత సత్పురుష సాంగత్యంలో తన్మయత్వంతో పరవశించేవాడు. విదురుని ద్వారా, మైత్రేయుని ద్వారా ఎన్నో ధర్మోపదేశాలను ఆలకించాడు. సనత్సుజాతుని ద్వారా మహత్తరమైన జ్ఞాన శ్రవణాన్ని చేశాడు. ఇది కాకుండా ఈ పుణ్యఫల విశేషం చేత వ్యాసుని అనుగ్రహంతో భగవద్గీతను కూడా భవిష్యత్తులో యుద్ధం మధ్యలో ఆలకిస్తాడు కూడా. కాబట్టి నిరంతర శ్రవణాభిలాషి ఎవరు? ధృతరాష్ట్రుడు. తర్వాత మహాపురుష సంశ్రయం కలిసి, అంటే ధృతరాష్ట్రునికి పరమాత్మ కృప పొందడానికి ఈ రెండు కూడా నిరంతర శ్రవణాభిలాషి అయిన, రెండోది అంటే మహాపురుష సంశ్రయము. అంటే విమల చరితుడైన విదురుని సహచర్య భాగ్యమే ఈ అనితర సాధ్యమైన అలౌకిక అనుభూతికి కారణమైందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే భగవద్ వైభవం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరేనండి తప్పును ఒప్పుకొని, అదే అంటారు భగవత్ స్వామి, ఎప్పుడైనా నీ తప్పులను ఒప్పుకొని నువ్వు ఒంటరిగా నా దగ్గర కూర్చున్న పాదాల దగ్గర కూర్చొని ఏడ్చావురా నువ్వు అని అడుగుతారు.
అంటే మన తప్పులు మనం తప్పుకుని, స్వామి నేను వీటి నుంచి బయటికి రాలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగి మనం బాధపడితే, దుఃఖపడితే, వ్యధ చెందితే అది 100% ప్యూర్ అయి ఉండాలన్నమాట, పరిశుద్ధమైన హృదయంతో. అలాగే ధృతరాష్ట్రుడు కూడా అంత పరిశుద్ధమైన హృదయంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే జగన్నాథుని చరణ కమలాలను దర్శించి పరవశించిన స్థితిలో మరొకరిని చూడకుండా దృష్టిని ఉపసంహరించమని భగవంతుని ప్రార్థించాడు. బాగానుంది. ఆ సమయంలో చూడండి ఎంత ఉదాత్త చరిత్రుడు, ఎంత ధన్యజీవో ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో తన ప్రియపుత్రుని దుర్యోధను కూడా చూడాలనిపించలేదంట ఆయనకి. ఇది మనకి హైలైట్ అన్నమాట. అదే భగవద్ వైభవం. అంటే భగవద్ వైభవం తర్వాత ఎటువంటి అర్హత వస్తుందంటే, ఎప్పుడైతే దుర్యోధను చూడాలనుకున్నాడు అనుకోండి, అదంతా పోతుంది అనమాట. వీడు నేను నా దివ్య దృష్టిని చూడమంటే దాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు అని. అంటే భగవద్ వైభవము ఎప్పుడైతే దివ్య దృష్టిని దివ్య విశ్వరూపాన్ని సందర్శించాడో, ఆ దివ్య రూప సందర్శనమైందో ధృతరాష్ట్రులో ఒక రకమైన సద్భావనలు కలిగినాయి అనమాట. అదే అర్హత. కాబట్టి ధృతరాష్ట్ర పరమాత్ముడు ఈ విధంగా ఈ కారణాల వల్ల పరమాత్మను దర్శించడానికి అర్హుడే. కాబట్టి వాసుదేవుడు విశ్వరూపాన్ని ఉపసంహరించేశాడు. ఉపసంహరించేసిన తర్వాత ధృతరాష్ట్రుడు ఒకసారి రథం ఎక్కి మన తను తిరిగి ప్రయాణం కాదు, విదురుడి ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు రథం దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, జనార్దన, నా బిడ్డల మీద నాకు ఎంత పట్టు ఉందో స్వయంగా నువ్వు చూసావు కదా. కురు పాండవుల మధ్య సంధి సాగాలని నేను అభిలషిస్తున్నాను, నన్ను శంకించవద్దు. పాండవుల విషయంలో నాకు ద్రోహ చింతన లేదు. నేను దుర్యోధనునికి ఎన్ని విధాలు నచ్చచెప్పాను, ప్రయత్నం చేశాను, నువ్వు ప్రత్యక్షముగా చూశావు. కాబట్టి నన్ను శంకించకు, నేను శాయశక్తులని ప్రయత్నం చేశానని చెప్పి ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ రథం దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు తన అభిప్రాయాన్ని ఆ విధంగా చెప్తాడు అనమాట. తర్వాత కుంతీదేవి దగ్గరికి అంటే మేనత్త దగ్గరికి వెళ్తాడు. మేనత్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. రాయభారం ఫలించలేదు అత్త అని చెప్తాడు. అంటే నేను తిరిగి ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉపప్లవయం నుండి రాయబారానికి వచ్చినప్పుడు ధర్మరాజు చెప్తాడు, నా తల్లిని కూడా సందర్శించిరా అని చెప్తాడు. ఎందుకు సందర్శించడు? అతను కూడా మేనత్తే కదా. చెప్తే నీ బిడ్డలకి ఏమి చెప్పమంటావు అని అడుగుతాడు. అప్పుడు కుంతి ఈ విధంగా చెప్తుంది అన్నమాట. శృతి మెత్తగా ధర్మరాజుకి ఇస్తుంది అనమాట. ధర్మజుడికి చెప్తుంది. అది సందేశాన్ని అందజేయమని చెప్పింది. ధర్మజ, రాజధర్మం పాడైపోతుంది, దాన్ని చక్కదిద్దవలసిన నీ ధర్మాన్ని నువ్వు విడవకూడదు అని చెప్పి ఇక్కడ చక్కని పదం వ్యాస భగవానుడు చెప్తాడు. అర్థజ్ఞానము లేకుండా కేవలం వేదాలను వల్లివేసే విప్రులాగా శాంతిని ధర్మాన్ని మాత్రమే చూస్తూ కూర్చోకు. అంటే అర్థజ్ఞానము లేకుండా, అంటే ఏవి చదివినా దాని అర్థము తెలుసుకోవాలి. అర్థజ్ఞానం అంటే డబ్బులని కాదు. అక్కడ అర్థజ్ఞానం లేకుండా వేదాలను వల్లివేశారు అనుకోండి, వేదాలను వల్లివేసే విప్రులాగా శాంతిని ధర్మాన్ని పఠిస్తూ కూర్చుంటున్నావు నువ్వు. కాబట్టి క్షత్రియుడు బాహుశక్తిని వినియోగించి ప్రజాక్షేమాన్ని కాంక్షించి అవసరమైతే ప్రజల కొరకు భయంకర సంగ్రామాన్ని సాగించడానికి క్షత్రియునకు భుజశక్తిని ప్రసాదించాడు పరమేశ్వరుడు అని చెప్పి ఒక ఇన్సిడెంట్ చెప్తుంది అనమాట ఆవిడ. ఈ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. పూర్వం ముచుకుందుడు అనే రాజర్షి ఉండేవాడు. అతడిపై ప్రీతి కలిగి ఒకనాడు కుబేరుడు ప్రత్యక్షమై భూమండలానంతటిని అనుగ్రహించమని తీసుకొని ఆయన ఇచ్చాడు. ఇస్తే దానిని ముచుకుందుడు సున్నితంగా తిరస్కరించి, మహాత్మా, రాజునైన నేను నా బాహుబలంతో సాధించిన దానిని అనుభవించాలని ఇష్టపడతాను, కానీ నాకు అన్యదా సంక్రమించినా నాకు అక్కరలేదు అని చెప్తాడు. కుబేరుడు సంతోషిస్తాడంట. అని చెప్తూ కొడుకుతో అంటది, నాయన, మితిమీరిన మెత్తదనంతో పరుల చేత మొత్తించుకుంటున్నావు నువ్వు. బెచ్చమెత్తును తీరడం క్షత్రియ ధర్మమేనా? బాహుబలంతో జీవించడమే నీ కర్తవ్యమని మర్చిపోకు అని చెప్పి మళ్ళా అతని హృదయం మీద ఎలా దెబ్బ కొడుతుందంటే, మీలాంటి బిడ్డలు ఉండి కూడా, అంటే యోధులైన బిడ్డలు ఉండి కూడా పరుల పంచన పడి వాళ్ళు పడేసే కబళం కొరకు నిరీక్షిస్తూ బ్రతకడం కంటే మించిన దుఃఖం మరొకటి ఉంటుందా అని చెప్పేసి ఈ మాటనే మిగిలిన వారికి కూడా చెప్పండి. ఈ సందేశాన్ని ధర్మజుడికే కాదు, మిగిలిన భీమార్జున నకులు సహదేవులకి ద్రౌపదికి కూడా చెప్పండి అని చెప్తారు. అలాగే కృష్ణుడు ఏం చేస్తా అంటే కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. మేనత్త దగ్గర నుంచి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, రాధేయ, పేద విధి లేని పండితులను నువ్వు సేవించావు. ఎక్కడ చూడండి మాట సంభాషణ చాతుర్యం ఎలా ఉండాలంటే, ముందుగానే వాడి దగ్గర లోపాలు మనం ఎత్తకూడదు.
వాటిలో ఉన్న మంచి గుణాలను మనం ఎత్తి హైలైట్ చేస్తే ఏమవుతుందంటే మనిషి కొంచెం మైండ్ కొంచెం కామ్ అవుతుంది అన్నమాట. అవతల వ్యక్తి నువ్వు చెప్పేది క్షుణ్ణంగా వింటాడు. అప్పుడు ఏమంటాడంటే నువ్వు ఎంతో వేద విధులైన పండితులను సేవించావు, నియమాలను పాటిస్తూ కూడా తత్వార్థాలను వారి నుండి ఆలకించావు. అంటే వేద వాదాలను ధర్మశాస్త్రాలను కూడా స్వయంగా గ్రహించి ఉన్నావు, ఏం సామాన్యుడు కాదు అని చెప్పి కర్ణ పెళ్లి కాని యువతిని కన్య అంటారు. అట్టి కన్య పెళ్లి కాకముందే బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డను కానీనుడు అంటారు. కానీ పెళ్లి కాకముందు కన్య ప్రసవిస్తే కానీనుడు అంటారు. అలా కాకుండా పెళ్లి కాకముందే గర్భమును ధరించి వివాహానంతరం బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డను సహోదరుడు అంటారు. అంటే ఇక్కడ ముందేంటంటే పెళ్లి కాని యువతని కన్య అంటారు. అట్టి కన్య పెళ్లి కాకుండా బిడ్డను ప్రసవిస్తే వాడిని కానీనుడు అంటారు. అలా కాకుండా పెళ్లికి ముందే గర్భాన్ని ధరించి వివాహానంతరం బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డను సహోదరుడు అంటారంట. కాబట్టి నువ్వు కానీనుడవు. అయితే ఇక్కడ ఇరువురు బిడ్డలకు కూడా తల్లి ఎవరో ఆవిడ ఎవరిని పెండ్లి చేసుకుంటే అతడే ఆ బిడ్డలకు తండ్రి అవుతాడని ఒక ధర్మ సూక్ష్మం అక్కడ కర్ణుడికి శ్రీకృష్ణ భగవాను చెప్తాడు. అని చెప్పి నాయన కర్ణ నీవు అలా జన్మించిన వాడు కానీనుడవు, కుంతి కన్యగా ఉన్నప్పుడు పుట్టిన వాడవు కాబట్టి శాస్త్రరీత్యా నీ తండ్రి పాండురాజు, పాండవులు నీకు తండ్రి వైపు బంధువులు, మేము నీ తల్లి వైపు బంధువులం నాయన. పాండవులు నువ్వు గాని నాతో పాటు ఇప్పుడు వస్తే పాండవులు నిన్ను కౌంతేయునిగా గుర్తిస్తారు, పూజిస్తారు. పాండవుల కన్నా నీవే జ్యేష్ఠుడు కనుక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, అభిమన్యుడు, ఉప పాండవులు అందరూ నీ పాదాల నుంచి మొక్కుతారు నాయన అని చెప్తారు అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎన్నో అపవాదులు అన్నమాట. కృష్ణుడు కర్ణుడిని ఏ విధంగా ప్రలోభపరిచాడు అని చెప్పేసి మనం వక్రీకరిస్తాం అన్నమాట. మనం ఎలాగదంటే సర్వశాస్త్ర విధులైన బ్రాహ్మణోత్తములు ఒకటి చెప్తాడు, నాయన నువ్వు గాని వచ్చావంటే సర్వశాస్త్ర విధులైన బ్రాహ్మణోత్తములు నిన్ను అభిషేకిస్తారు. 2, ధర్మరాజు యువరాజుగా నిన్ను వెన్నంటి ఉంటాడు. ధర్మరాజు ఎంత ప్రలోభ పెడుతున్నాడు అని అనుకుంటాం కానీ ఉన్న ధర్మాలే చెప్తున్నాడు ఆయన. ధర్మరాజు యువరాజుగా నిన్నంటి ఉంటాడు. తెల్లని చామరాన్ని పట్టుకుని వీస్తూ ఉంటాడు. ఎక్కడా కూడా చూడండి ఒక విషయం చెప్పలేదు, చెప్పని దాన్ని రకరకాలుగా వక్రీకరించారు. ధర్మరాజు యువరాజుగా నిన్నంటి ఉంటాడు అంటే నువ్వు రాజు అవుతావు అని చెప్పి తెల్లని చామరాన్ని పట్టుకొని వీస్తూ ఉంటాడు. భీమసేనుడు నీకు శ్వేత చిత్రాన్ని పట్టుకుని నిల్చుంటాడు. భీమసేనుడు నీకు అంగరక్షకులాగా. దివ్యమైన నీ రథానికి అర్జునుడు సారథివుతాడు. అభిమన్యుడు, ఉప పాండవులు, నకుల, సహదేవులు, రాజులు అందరూ కూడా నిన్ను అనుసరించి నడుస్తారు నాయన. కాబట్టి అవిరళ జపహోమాదులు ఎందుకు నిమగ్నుడైన రాజ్యాన్ని అనుభవించదు కానీ నాయన. ధర్మాత్ముడైన పాండవులతో కలిసి తారకల మధ్యన చంద్రునిలాగా రాజ్యాన్ని పాలించు, నీ తల్లి అయిన కుంతీదేవిని సంతోషపెట్టినాయన అంటాడు. ఇక్కడ చెప్తాం ఇన్ని రకాల ప్రలోభ పెట్టాడు. ప్రలోభంగా ఉన్నది చెప్పాడు, వస్తే ఇటు జరుగుతుంది అని చెప్పాడు. అంతే తప్ప కుంతీదేవిని మనం అనుకోవడము, కృష్ణ భగవాన్ ఇంకో రకంగా కృష్ణుడు రాజకీయం చేశాడు అనుకోవడము అక్కడ ఏమి లేదు. కృష్ణుడు వెళ్ళినా కుంతి అడిగినా ఏది అడిగినా సరే శాంతిని కాంక్షించి ప్రజాక్షేమం జరగకూడదు, వీరులు నశించకూడదు అనేది సెంట్రల్ ఐడియా అన్నమాట ఇక్కడ. అయితే నేను 6వ భర్తగా సేవిస్తుంది ద్రౌపది అని చెప్పడం కృష్ణుడు లాంటి శ్రీకృష్ణ భగవాను లాంటి ఫ్లాలెస్ క్యారెక్టర్ అనమాట. అసలు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన ఒక మచ్చలేని ఒక భగవానుడు ఆ మాట అంటాడండి. ఇక్కడ 6వ కాలం అంటే మీకు కర్ణుడు గురించి సంక్షిప్తంగా చెప్తాను. ఈ మధ్యన కర్ణుడు గురించి కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి చివరిలో 10 నిమిషాలు కర్ణుడు గురించి చెప్పినప్పుడు మీకు అది అర్థం అవుతుంది అనమాట. అని చెప్పేసిన తర్వాత కృష్ణ నువ్వు చెప్పింది వాస్తవమే కానీ నేను కుంతి పుత్రుడు నేను నమ్ముతాను నేను కానీ కృష్ణుడు కుంతి పుత్రుడు నమ్ముతాను. తర్వాత కుంతి సూర్యుడు అజ్ఞానుసారమైన నదులు వదిలేసింది, నాకేం అన్యాయం చేయలేదని నమ్ముతాను. కానీ నన్ను అతిరథుడు అనే సూతుడు నన్ను చేరదీసి అతని భార్య రాధ నన్ను లాలనతో ప్రేమతో పెంచిన తర్వాత యుక్త వయస్కునయ్యాను. అన్ని విద్యలు నేర్చుకున్నాను నేను. కానీ అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత కూడా వివాహం చేశారు. యోగ్యమైన కన్యను చూసి కొడుకులు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు. వాళ్ళందరితో బంధాలు పెంచుకున్నాను. ఇప్పుడు వాళ్ళని వదిలేసి నేను ఎలా రాగలను? కాబట్టి వారి ప్రేమను నేను దూరం చేసుకోవాలని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్తాడండి.
దుర్యోధన కారణంగానే నేను అంగదేశాధినేతనయ్యాను. కష్టం ఏమిటో తెలియకుండా సుఖంగా జీవించాను. యజ్ఞాలు చేశాను. నన్ను అభిమానించి, ప్రేమించి ఈ స్థాయి కల్పించిన దుర్యోధను నేను ఎలా త్యజించను? నా మీద ఆధారపడిన తరువాతే పాండవులతో యుద్ధానికి దుర్యోధనుడు సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రత్యేకంగా పాండవులతో తలపడ్డానికి నన్ను ఎన్నుకున్నాడు అర్జునుడితో. కాబట్టి పార్థునితో నేను పోరాడకపోతే అది మిత్రద్రోహం అవుతుంది. ఇది నాకు అపకీర్తి అని చెప్తూ కర్ణుడి యొక్క అంతరంగం చూడండి ఎంత చక్కగా ఉంటుందో చెప్పి ఒక కోరిక చెప్తాడు, నివేదన చేస్తాడు. ఏంటంటే కృష్ణ ధర్మరాజు నిగ్రహవంతుడు, ధర్మనిరతుడు. నేను కుంతి జ్యేష్ఠ పుత్రుడని తెలియగానే రాజ్యాన్ని ముట్టడు, తీసుకొచ్చి నా పాదాల దగ్గర సమర్పించేస్తాడు. ఒకవేళ నేను అంగీకరిస్తే నా వీక్నెస్ చూడు, ధర్మరాజు అలా చేస్తే ఒకవేళ నేను అంగీకరించాను అనుకో, తిరిగి దాన్ని ఏ క్షణంలోని బలహీన క్షణంలో దుర్యోధనుడికి ఇచ్చేయగలను నేను. కాబట్టి కృష్ణ ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడే కలకాలం రాజ్యాన్ని పాలించాలి. అన్నీ తెలుసండి కర్ణుడికి. అతనికి మార్గదర్శిగా నీవు ఉన్ననే ఉన్నావు. అతని కొరకు పోరాడేందుకు అర్జునుడు ఉన్నాడు. కాబట్టి ప్రశస్తమైన ఈ రాజ్యము ధర్మరాజుదే కావాలి. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలి. కాబట్టి ధర్మరాజుకే ఈ రాజ్యాన్ని పరిపాలించే యోగ్యత ఉంది అని చెప్పేసి దుర్యోధను కారణంగా రణయజ్ఞం జరగబోతుంది. అది నా సంగతి నాకు తెలుసు. మేమందరం దుర్యోధనుతో సహా మేమందరం నేలరాలిపోతాము. ఈ యజ్ఞానికి పూర్ణాహుతి జరుగుతుంది కృష్ణ. క్షత్రియ వీరులందరూ ఈ మహాయజ్ఞంలో సమిధలై వీరమరణం కోరుతున్నారు. ఇది పాయింట్. క్షత్రియ వీరులందరూ కూడా ఈ యుద్ధంలో సమిధలైపోయి వీరమరణం కోరుతున్నారు. వీర స్వర్గాన్ని అలంకరించాలని ఉన్నారు. కాబట్టి నా కోరిక ఏంటంటే కృష్ణ అదే జరగని, యుద్ధం జరగని. నీవు ప్రసాదించాలనుకున్న సంధి కారణంగా నువ్వు సంధి అంటున్నావు. ఆ సంధి కారణంగా వారందరికీ స్వర్గాన్ని దూరం చేయక దిక్కులేని చావును వారికి అనుగ్రహించకు. కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా చెప్పి కృష్ణుడిని ఆలింగనం చేసుకుని బాగా బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పేస్తే ఆ ఘట్టం చాలా మనోజ్ఞంగా ఉంటుంది అనమాట. చదువుతుంటే నాకే కళ్ళమ్మట నీళ్ళు వచ్చింది అనమాట. ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాడంట. ఆలింగనం చేసుకుని దీనంగా కృష్ణుడి రథం జరిగిపోతుంది. కర్ణుడి రథం హస్తినాపురం వైపు వెళ్ళిపోతుంది. కృష్ణుడి రథం ఉపప్లవింప అది కుంతి ఉపప్లవింప కర్ణుడి రథము హస్తినాపురంకి, శ్రీకృష్ణ రథము ఇటు పాండవుల వైపు దిశగా జరిగిపోతుంది అనమాట. జరిగిపోతుంటే రథంలో కూర్చుని కర్ణుడు చాలా దిగులుగా కృష్ణ రథాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ కొంచెం ఆవేదన వస్తుంది అనమాట చదువుతుంటే. తర్వాత కుంతి సమావేశం అవుతుంది కొడుకుతో, కర్ణుడితో సమావేశం అవుతుంది. ఏమి సమావేశం అవుతుందంటే, కుంతి ఎందుకు వెళ్ళింది? మన అడ్డదిడ్డంగా మనకు తెలియకుండా కొన్ని వ్యాఖ్యానాలు చదివేసి, ఈ కవి చాతుర్యాలు చదివేసి మనం అనుకుంటాం అసలు ఎందుకు కలిసింది కుంతి? యుద్ధ నివారణ కోసమే గాని పుత్ర భిక్షకు కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. కుంతి కర్ణుల సమాగమం యుద్ధ నివారణ కోసం వెళ్తుంది. ఎందుకంటే యుద్ధం అనివార్యం అయిపోయిందని వినేసింది విదురుని ద్వారా. కృష్ణుని రాయబారం ఫలించలేదని తెలిసిపోయింది. కానీ కుంతి తీవ్రంగా ఆలోచించింది. ద్రోణాచార్యుడికి, భీష్ముడికి అర్జునుడు అంటే విపరీతమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. కాబట్టి సంధికి వీలైనంత వరకు వాళ్ళు కూడా శాంతికే ప్రయత్నిస్తారు. కానీ ఎటు వచ్చి ఈ కర్ణుడు వల్లే యుద్ధం జరిగే అవకాశం ఉంది. దుర్యోధనుడు కర్ణుడి మీద ఆధారపడి ఉన్నాడు. ప్రసన్నం చేయగలిగితే కర్ణుడిని బాగుంటుంది అని చెప్పేసి పవిత్ర గంగా నది తీరానికి కర్ణుడిని కలవడానికి వెళుతుందని వెళితే అక్కడ నదీ జలాలలో నుంచుని వేదాధ్యయనం చేస్తాడు. సూర్యోపాసన అన్నమాట. చేస్తున్నప్పుడు కర్ణుని వేదనాదాన్ని ఆలకించి తల్లి పరవశించిపోతుంది. జపాదులు ముగించి కర్ణుడు వెనుతిరిగానే ఒక శ్రీమూర్తిని చూస్తాడు. రెండు చేతులు జోడించి నమస్కరించి తనను తాను పరిచయం చేసుకుని తల్లి ఏ కార్యార్థమై వచ్చావని అడుగుతాడు. అప్పుడు చెప్తూ, నాయన కర్ణ, నువ్వు కుంతి కుమారుడవు, రాధ కొడుకు కావు. నీ తండ్రి అతిరథుడు కాడు. నీవు సూతకుల సంజాతుడవు కానే కావు. నా మాట విను అంటది. అప్పుడు కుమార ఇదంతా చెప్తుంది. నేను కన్యగా ఉన్నప్పుడు నువ్వు పుట్టావు, సహజ కుండాలతో పుట్టావు. కాబట్టి నువ్వు పాండవులతో వైరుధ్యాన్ని పెంచుకున్నావు, వాళ్ళు నీ సోదరులు అని తెలియదు అని చెప్తాడు. అప్పుడు ఆకాశవాణి సూర్యుడు పితృవాత్సల్యంతో, కర్ణ, కుంతి చెప్పిందంట మా సత్యము, నువ్వు ఆవిడ మాట విని నువ్వు పాండవుల పక్కకి నువ్వు వెళ్ళు అని చెప్తాడు సూర్యుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు సమర్థిస్తాడన్నమాట. ఏంటి,
అప్పుడు కర్ణుడికి తెలిసిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు సూర్యపుత్రుడు అది దాని కాబట్టి తండ్రి పితృవాత్సల్యం ఎట్టిపడుతుంది ఆ వాక్యాలు అని చెప్పేసి సూర్య భగవానుని దివ్యవాణి అని చెప్తుంది. అయినా సరే కర్ణుడి మనస్సు వీసమెత్తు కూడా మారలేదు. మహారాణి, నువ్వు చెప్పేది నా మనసుకు నచ్చడం లేదు. నీ ఆదేశాన్ని అమలు పరచడం అస్సలు ధర్మయుతంగా నాకు అనిపించట్లేదు. నా విషయంలో నువ్వు చేసిన దారుణమైన పాపము. నన్ను దిక్కులేని అనాథగా మార్చేశావు. నా కీర్తి ప్రతిష్టలను నీట కలిపేశావు. నాది క్షత్రియ జన్మనీయుడు నీవు అంటున్నావు. మరి క్షత్రియ సంస్కారాలు నాకు జరిగాయా? ఇంతకన్నా కీడు ఏముంటుంది? ఈ విధముగా నువ్వు నాకు చేసిన ద్రోహం శత్రువు కూడా చేయలేము అని నా అభిప్రాయము. కాబట్టి కుంతి భోజనందిని, ఆనాడు నా మీద దయ చూపలేని నీవు నేడు ధర్మంగా జీవించమని ఆదేశాలు ఇస్తున్నావు. తల్లిగా నీ ధర్మాన్ని నీ విషయంలో ఎన్నడూ నిర్వహించలేదు. ఈ రోజు కేవలం నీ స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని నా కర్తవ్యాన్ని బోధిస్తున్నావు. కాబట్టి పూజ్యురాల కృష్ణునితో చెప్తాడు. ఇదంతా చెప్పేస్తాడు, ఒప్పుకోడు అనమాట. ఒప్పుకోకుండా ఒక మాట చెప్తాడు. కృష్ణునితో కలిసి వచ్చే అర్జునుని జయించేవారు ఎవరున్నారు తల్లి అని అడుగుతాడు. అలాంటి అర్జునునితో యుద్ధం చేయవలసిన సమయంలో నేను పాండవుల వైపు వెళితే లోకులు ఏమనుకుంటారు? పెరిగితనంతో ఆ వైపుకి వెళ్ళానని నిందించరా? నాకు పాండవులు సోదరులు కారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు యుద్ధ సమయంలో వారు నా తమ్ముళ్ళని ప్రకటించుకుని మరో విధంగా ప్రవర్తిస్తే లోకం పరిహసించదా, అపహాస్యం చేయదా అని అడుగుతాడు. అప్పుడు ధార్తరాజు నన్ను వారిలో ఒక్కడుగా చూశారు కాబట్టి రాజ్యభోగాలు అనుభవింపచేశారు. నేను వాళ్ళని ద్రోహం చేయలేని వాళ్ళకి ఈ సమర నదిని దాటించడంలో నేను నావలాంటి వాడిని నా మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ దయతో నేను బ్రతికాను. నేను వాళ్ళ దయతో నేను రాజ్యాధినేతనయ్యాను. కాబట్టి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టక తల్లి అని చెప్పేసి అప్పుడు ఒకటి చెప్తాడు. వెళిది సరే నాయన అని చెప్పేసి కుంతి ఒక మనోవ్యధతో వెనదిరి వెళ్ళిపోతున్నప్పుడు పిలుస్తాడు. మహారాణి ఎక్కడ అమ్మా అని అనలేదు మహారాణి. అయినా నువ్వు అడిగినావు కాబట్టి నిన్ను నిరాశపరచలేక ఒక్క మాట ఇస్తున్నాను. రణరంగంలో ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవుడు నా చేతికి నిస్సహాయంగా దొరికిన వారే నేను సంహరించను. ఇక అర్జునుడు అంటావా? అతన్ని వదిలే ప్రసక్తే లేదు. పాండవులలో నన్ను ఢీకొని పోరాడగలిగే యోధుడు అర్జునుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యుద్ధములో నేనే అర్జునుని వధించినట్లయితే నాకు ఫలితం సిద్ధించినట్లే. లేక అర్జునుని చేతిలో మరణిస్తే వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మా ఇరువురులో ఒక్కరే మిగిలి ఉంటారు. నాతో కలిసి నీకు 5 మంది కొడుకులు ఉంటారు. కాబట్టి అర్జునుడు మరణించాడా? నాతో కలిసి 5గురు. ఒకవేళ నేను మరణిస్తే అప్పుడు కూడా నీకు 5గురు కొడుకులు ఉంటారని ముగిస్తాడు. అని పెళ్లికి ఒక ధైర్యోత్సాహంతో నిలబడి ఉన్న కర్ణుని మనసారా ధైర్యోత్సాహాలంటే అక్కడ ధైర్యంగా ఉన్నది చెప్పాడు. నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పాడు. ఉత్సాహం అంటే ఏంటంటే అటువంటి సందర్భంలో కూడా మాతృవాత్సల్యాన్ని లొంగిపోయి నేను వీరుణ్ణి కాలేదు అని చెప్పేసి ఒక రకమైన ఉత్సాహం ఆయనలో పుంజుకుంటాను. అది ధైర్యోత్సాహం అంటే. కర్ణుని మనసు అక్కడ ధైర్యోత్సాహం చూపించాల్సిన అవసరం ఉంది, ఎదురుగున్న తల్లి కదా. కానీ కర్ణుని మనసారా ఆలింగనం చేసుకుంది తల్లి. శోకతప్త హృదయంతో నాయన కర్ణ నువ్వు అన్నట్టే కానీ దైవబలమును బలవత్తరమైంది కదా అని చెప్పి యుద్ధంలో నేను 9 సహోదరులు చేజిక్కి బోధించిన నాకు మాట ఇచ్చావు కదా, అది మరిచిపోకు, నీకు సుఖం కలుగాక అని కుంతీదేవి స్వస్తి పలుకుతుంది అన్నమాట. ఇది ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో ఈ కల్కి అని ఒక సినిమా వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ అన్నమాట. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అండి నన్ను అడిగితే మహాభారతంలో ఈడు మంచివాడు ఆడు చెడ్డవాడు నిర్ణయించడానికి మనం ఎవరము అని అంటాను. ఇక్కడ ప్రతివాడు కారణ జన్ముడు. మహాభారతంలో పాత్ర పోషించిన ప్రతివాడు కూడా కారణ జన్ముడు అన్నమాట. ఎందుకంటే దేవతలందరూ కూడా పాత్రధారులు అయ్యారు ఇందులో. అయితే ఇక్కడ స్వామి ఎక్కడో ఒక సందర్భంలో స్వామి చెప్పింది ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ కూడా ఉందన్నమాట. ఎక్కడంటే ఫైండ్ గుడ్ పీపుల్ అండ్ లీవ్ ద బ్యాడ్ వన్స్. కానీ అది కరెక్ట్ కాదు. ఫైండ్ ద గుడ్ ఇన్ ద పీపుల్ అండ్ ఇగ్నోర్ ద బ్యాడ్ ఇన్ దెమ్ అనేది. అది కరెక్ట్. అంటే ఏంటంటే ప్రతి వాడిలో కూడా మనం మంచివాడని స్వీకరించాలి, చెడ్డవాళ్ళని తిరస్కరించాలంటానికి ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అండి. ఫ్లాలెస్ క్యారెక్టర్ మొత్తం భారతంలో కానీ ఎక్కడ కూడా ఫ్లాలెస్ క్యారెక్టర్ భారతంలో కానీ ఎక్కడ చూసినా సరే, రామాయణంలో కానీ ఎక్కడ చూసినా సరే అక్కడ హనుమంతుడు ఫ్లాలెస్ క్యారెక్టర్, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తప్ప అందరి దగ్గర రేషియో డిఫరెన్స్ కానీ అందరి దగ్గర తప్పులు ఒప్పులు ఉన్నాయి కాబట్టి అని చెప్తూ మంచివారిని స్వీకరించు చెడ్డవారిని తిరస్కరించు అనేది తప్పు.
మంచి ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి కాబట్టి మంచిని స్వీకరించి బ్యాడ్ని ఇగ్నోర్ చెయ్యి అని చెప్తూ చివరిలో ఒక చిన్న సందేశం ఉంది. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవడు పర్ఫెక్ట్ కాదు అని చెప్తుంటారు. చెప్పిన తర్వాత అసలు కర్ణుడిని, దుర్యోధనుని, దుశ్శాసనుని ఎప్పుడో చంపేయచ్చు కదండి. ద్రౌపది ఒలువలు ఒలిచినప్పుడే అక్కడ చంపేయచ్చు వాళ్ళు. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ థాట్ ని డిలే చేయించాడు. ఎందుకంటే ఆ థాట్ ని ఎందుకు డిలే చేయించాడంటే అప్పుడే చంపేస్తే దుర్యోధనుడు లేకపోయినా, కర్ణుడు లేకపోయినా రాజ్యమే లేదు, యుద్ధమే లేదు. కానీ ఎందుకు చేశారంటే ఇందులో అసలు మూల భారతములో సీక్రెట్ ఏంటంటే ద్వాపరయుగం వస్తుందన్నమాట. కలియుగం దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ లక్షలాది మంది అధర్మవర్తనులు అయిపోయారు. వారందరినీ ఒక చోట చేర్చి ఒక మాస్యవ యుద్ధం జరగాలి. అంటే భయంకరమైన యుద్ధం జరిగితే అప్పుడు ధర్మ సంస్థాపన జరుగుతుంది. కానీ సభలో చంపేసి ఉంటే అక్కడతో దుర్యోధనుడు పని అయిపోయేది. కృష్ణ పరమాత్మ అందుకని ఆ థాట్ ని డిలే చేయించాడు అనమాట. డిలే చేయించి కాబట్టి ఇది కూడా జరుగుతుంది, యుద్ధం జరగాలి, ఈ అధర్మవర్తనులు నశించిపోవాలి, ఒక భయంకరమైన యుద్ధము జరగాలి, దానికి ఒక దివ్యాస్త్రాలు వీళ్ళకి కావాలి కాబట్టి ఒక వనవాసము, అరణ్యవాసము, అజ్ఞాతవాసం అనేది ఏర్పాటు చేయించాడు అనమాట. అయితే ఇక్కడ కర్ణ జననం ఎలా జరిగింది, కర్ణుడు ఏంటి, అక్కడ సూతపుత్రుడు అంటారు కండి. అకార్డింగ్ టు మూల భారత ఏంటంటే సూతుడు అంటే ఏంటంటే అసలు భారతములో ఎక్కడా కూడా వర్ణ ప్రస్తావన కానీ కుల ప్రస్తావన లేదు. కులాలన్నీ మనం సృష్టించుకున్నాయి. వర్ణ ప్రస్తావన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు అనమాట. కర్ణుడు శూద్ర వర్ణానికి చెందిన వాడని. శూద్రుడి కంటే సూత అంటే ఏంటంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియుడికి ఎప్పుడో వాళ్ళ మూల పురుషుడు జన్మించాడు. ఒక బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియుడికి మూల పురుషుడు జన్మిస్తే వాళ్ళని సూతులు అన్నారు అనమాట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మంచి సక్రమైన వివాహాలు చేసుకుండొచ్చు, ఒకే కులంలో చేసుకుని ఉండొచ్చు. కానీ ఈ విధంగా సూతుడు అన్నంత మాత్రం వాళ్ళు ఏదో మనం హీన కులస్తులని అనుకోకూడదు. అయితే కుంతీదేవి ఏం జరిగిందంటే కర్ణుడి జననం ఎలా జరిగింది అని అంటే ఒకరోజు దుర్వాసుడు మహర్షి కుంతిభోజ మహారాజుకి ఇంటికి వస్తే అప్పటికి చాలా చిన్నపిల్ల కుంతి. రజస్సులు కూడా కాలేదనమాట. అప్పుడు ఆవిడకి బాల్యం ఉంది. ఈవిడ్ని కుంతిభోజుడు ఏం చేస్తాడంటే దుర్వాసుడి యొక్క సేవకు వినియోగిస్తాడు. అమ్మ ఆయన సేవ చేసుకోని. సంవత్సరం పైగే ఉంటాడు. అసలే కోపిష్టి, ఎన్నో విధాలుగా పరీక్షలు చేశాడు, ఏడిపించేస్తాడు అనమాట. ఎంత పరీక్షించినా ఆయన ఎంతో వినయ విధేయతలతో సేవిస్తుంది. ఏ రోజు కూడా సహనం కోల్పోలేదు, ఆగ్రహానికి లోను కాలేదు. అప్పుడు ఆయనకి సంతోషం కలిగి ఒక మంత్రాన్ని అమ్మాయికి అనుగ్రహించి ఆ మంత్ర పఠనము ద్వారా ఏ దేవతతో ప్రార్థిస్తావో ఆయన లాంటి బిడ్డను పొందవచ్చు అని ఆయన చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ మహాపురుషులు జన్మించాలంటే ఒక క్షేత్రం కావాలండి. అది కుంతి లాంటి ఒక క్షేత్రం కావాలి. కాబట్టి ఎందుకు ఇచ్చాడు అంత చిన్నపిల్లక మంత్రోపదేశం? భవిష్యత్తులో కొంతమంది మహాపురుషులు దిగి రావటానికి, జన్మించడానికి క్షేత్రం కావాలి. ఆ మంత్రము తీసుకున్న చాలా కాలానికి ఆవిడ రజస్వలు అయ్యింది. అయితే ఏదో కారణం చేత కుంతి మంత్ర బలాలను పరీక్షించడానికి తెలుసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు మేడపైన విలువైన శయ్యపై శయనించి ఉన్న ఆమె తూర్పు దిక్కున ఉదయిస్తున్న ఆదిత్య మండలాన్ని చూసింది. ఆదిత్య మండలం అంటే సూర్యుడిని డైరెక్ట్ చూడగలవని కళ్ళు పేలిపోతాయి మనకి. కానీ ఆవిడకి దివ్య దృష్టిని ప్రసాదించాడు సూర్యుడు. ఇదంతా కారణం అనమాట. చూస్తే సహజంగా సూర్యుని డైరెక్ట్ గా చూడలేము, కానీ ఆశ్చర్యం, స్వయంగా సూర్యుని ఆకారాన్ని కుండలాలతో, కవచాలతో చూసింది. కాబట్టి ఆమెకి దివ్య దృష్టి పొందింది. కాబట్టి స్వామి తమరు వచ్చిన చోటుకే వెళ్ళండి, ఇదేంటి నా ముందు ప్రత్యక్షం అయిపోయారు, కుతూహలం కొద్ది ఆవాహనం చేశాను, భగవాన్ ప్రసన్నులు కండి అని ప్రాధేయపోతుంది. చిన్న పిల్ల అనమాట. అప్పుడు అంటాడు, నీవు చెప్పినట్లు వెళ్ళిపోతాను కానీ దేవుని ఆవాహన చేసి వ్యర్థంగా పంపించడం న్యాయసమ్మతము కాదు. కాబట్టి సహజ కుండలాలతో లోకంలో సాటి లేని పరాక్రమం కలిగిన కొడుకు సూర్యుని ద్వారా కలగాలని నీ మనస్సు సంకల్పం చేశావు. కాబట్టి అంటే నాకు పుత్రుడిని ఇవ్వడం ఏంటి, నేను కన్యను, అది అపచారము, వెళ్ళిపోండి అని చెప్పి నువ్వు నన్ను మంత్రంతో ఆవాహన చేశావు. కాబట్టి ఆవాహన వ్యర్థం చేయడము, నేను వ్యర్థం చేస్తే నేను లోకంలో పరిహాసాస్పదుడు అవుతాను అని చెప్తాడు. అప్పుడు ఆవిడ నిరాకరిస్తుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తే సూర్యుడు కోపగించి అంటాడు, నీవు నన్ను ఇలా తిరస్కరిస్తే నాతో బిడ్డను కనడానికి నిన్ను నీ తండ్రిని
తిరస్కరిస్తే నీ తండ్రిని మంత్రోపదేశం చేసిన వాడిని నిన్ను కూడా దగ్ధం చేసి పారేస్తానంటాడు. ఎవరు గత్యంతరం లేకుండా అంగీకరిస్తుంది. కాబట్టి ఒక కోరిక కోరుతుంది అనమాట. నాకు పుట్టే బిడ్డ బలవంతుడు, సహజ కవచకుండాలతో పుట్టాలని చెప్పేసి. కాబట్టి సూర్య భగవానుడు అనుగ్రహంతో పుత్రోదయం చిన్న వయసులోనే ఆయన్ని నదిలో వదిలేయడం, ఇదంతా కూడా సూర్యుడు ఆజ్ఞానుసారమే జరిగింది. ఆవిడ డెసిషన్ తీసుకోలేదు. ఆ దశలో ఎవరైనా సరేమని అదే పని చేస్తారు. కాబట్టి మరి బిడ్డ నీళ్ళల్లో మునిగిపోతే అని సందేహం వస్తే చెప్తాడు సూర్య భగవానుడు అంతకుముందు, ఈ చిన్న బిడ్డ ఎంతవరకు తన కుండలాలతో కవచాలతో బతికుంటాడో అంతవరకు చనిపోడు. కాబట్టి కుంతి కూడా అప్పుడు వదిలేసినప్పుడు చాలా బాధపడుతూ, నాయనా నిన్ను జలచర, భూచర, గగనచర మొత్తం దివ్య ప్రాణుల ద్వారా నీకు శుభం కలగాలి, వాళ్ళ వారికి హాని జరగకూడదు అని రక్ష పెట్టేసిన తర్వాత వరుణుడు, వాయువు, సూర్యుడు నేను ఎల్లవేళలా కాపాడాలని అని ఆమెను వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత ఆమె అతిరథుడికి, రాధకి దొరుకుతారు. తర్వాత పెరుగుతాడు అదంతా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్ణుడు కూడా అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా కర్ణుడు దుర్యోధనుడికి, పాండవులకి చిన్నప్పటి నుంచి స్నేహితుడే. కర్ణుడు ఎక్కడో బయట నుంచి రాలేదు. అతనికి గురువు కూడా మొట్టమొదటి గురువు కృపాచార్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు, తర్వాత పరశురాముడు. కాబట్టి పాండవులతోనూ కౌరవులతోనూ కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గరగా అస్త్రశస్త్ర విద్యలు క్షుణ్ణముగా అభ్యసించిన వాడు కర్ణుడు. కాబట్టి అతడి మీద నువ్వు క్షత్రియుడు కాదు, నీకు విద్యను నేర్పనది ఎవరు ద్రోణుడు గాని, కృపాచార్యుడు గాని అనకూడదు. అటువంటి పాపం వాళ్ళకి అంటగట్టకూడదు. ఎప్పుడూ కూడా క్షత్ర పరీక్ష చేస్తారు కానీ క్షత్రియ పరీక్ష చేయరు శౌర్యం విషయంలో. అయితే ఈ విషయం పక్కన పెడితే అసలు స్టోరీ ఏంటి, కవచకుండాలు ఏంటి, ఈ గోల్ ఏంటి అని అంటే, కృష్ణుడు ఎందుకు అలా కర్ణుడు ఒక్కొక్కసారి విచిత్రంగా ఎందుకు ప్రవర్తించాడు, హీనంగా ప్రవర్తించాడు అంటే కారణాలు ఏంటంటే, సహస్ర కవచుడు అనే రాక్షసుడు సూర్యారాధన చేసి మరణం లేకుండా వరం అడిగాడు. ఆయన నిరాకరించాడు. నిరాకరిస్తే అయితే నాకు 1000 కవచాలు ఇవ్వండి, అవి దుర్భేద్యమైనవిగా ఉండాలి. 1000 కవచాలు ఎక్కడ ధరించి ఉంటాడని మనకు కోరిక వస్తుంది. కాదండి, వాడు కుండలము కవచాలతో ఉంటాడు. ఒక కుండలం కవచం పోగానే మళ్ళీ ఇంకో కుండలం కవచం ఆటోమేటిక్ మలిచిపోతాయి అనమాట. కాబట్టి వాటితో అవి దుర్భేద్యమైనవిగా ఉండాలి. అయితే 1000 కవచాలు ఇవ్వండి, దుర్భేద్యమైనవిగా ఉండాలి అని సరే అని చెప్పేసి బుద్ధిగా నడుచుకోరా బాబు అని చెప్తాడన్నమాట. అహంకారం ఇంకేం చేస్తాడు, విధ్వంసం చేసేస్తాడు. చేసేస్తే ఈ విధ్వంసాన్ని, ఈ సహస్రాక్షుడి యొక్క విధ్వంసాన్ని, సహస్ర కవచుడి యొక్క విధ్వంసాన్ని తట్టుకోలేక బదరికావనములో ఒక పుణ్యశ్రీ తపస్సు చేస్తే ఆమెకి నరనారాయణులు ఆవిడికి జన్మిస్తారన్నమాట. వాళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నరనారాయణుడు అంటే చాలా కథలు ఇవన్నీ మనకు అనవసరము. నరుడు నారాయణుడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు, నరుడు అంటే అర్జునుడు అంటారు. నరనారాయణుడు వాళ్ళిద్దరు దేహాలు ఒకటైనా సరే ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశము దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి అర్జునుడు కూడా నారాయణుడే, అంతకంటే ఇంకా మనం ఆలోచించక్కర్లేదు. అయితే వాళ్ళిద్దరికి కూడా నరనారాయణుడు చెరొక 1000 సంవత్సరాలు తపస్సు చేసి, ఒకడు 1000 సంవత్సరాలు చేసినప్పుడు ఒక కవచము, ఒక తర్వాత ఇంకొకటి 1000 సంవత్సరాలు ఒక కవచం, అట్లా 999 కవచాలని ఈ నరనారాయణులు భేదించిన తర్వాత, ఛేదించిన తర్వాత 1000వ కవచం వచ్చేటప్పుడు ఈయన ఏం చేస్తారంటే, మన వల్ల కాదని పారిపోయి సూర్యమండలం దాక్కుంటారు. అక్కడ ఉండిపోతారు అమెరికా. కాబట్టి తర్వాత అయినా వాడిని ఒక నరనారాయణులే వధించగలిగారనమాట. కాబట్టి సహస్ర కవచుడు ఆ సహస్ర కవచుడే భూమికి కర్ణుడి రూపంలో పుట్టాడు. కాబట్టి కర్ణుడు లేకపోతే యుద్ధం లేదు. కాబట్టి ఆ విధముగా యుద్ధం జరగాలి, ధర్మ సంస్థాపన జరగాలి. కాబట్టి కర్ణుడు అలా జన్మ తీసుకున్నాడు. అంటే ఈ దేవతలందరూ కూడా ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి వివిధ రూపాలు ధరించి వచ్చారన్నమాట, ఇంక్లూడింగ్ అభిమన్యుడితో సహా. అది నెక్స్ట్ యుద్ధరంగంలో చెప్తాను నేను మీకు. అయితే ఎందుకు మీరు కర్ణుడు రకరకాలుగా విచిత్ర మనస్తత్వం కలవాడు. ఒకసారి చాలా ఉదాత్తంగా ఉంటాడు, ఒకసారి చాలా రాక్షస ప్రవర్తన. అంటే కారణం ఏంటంటే, కర్ణునిలో 50% దైవీ లక్షణాలు ఉన్నాయి, 50% రాక్షస లక్షణాలు. అంటే డివైన్ క్వాలిటీస్, డెమనిక్ క్వాలిటీస్ 50-50 ఉండే కారణం ఏంటంటే, గత జన్మలో వాడు సహస్ర కవచుడు అనే రాక్షసుడు, ఈ జన్మలో సూర్యాంశతో పుట్టాడు. కాబట్టి ఇది దివ్యాంశ సంభూతుడు అనమాట. కాబట్టి ఆయన ప్రవర్తన రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అంటే కారణ జన్ముడు ఆయన. అయితే ఇంతే, ఎవరిని తప్పులు పడ్డానికి లేదండి, ప్రతి ఒక్కడు తప్పు చేశారు. మొత్తం ఫ్లాలెస్ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే కృష్ణుడు తప్ప ఎవరూ లేరు అని చెప్తూ దగ్గరకు వచ్చి అయిపోయింది. అలా కృష్ణుడు పక్కన పెడితే కుంతి
యుద్ధాన్ని అంది కర్ణుడిని పుత్రభిక్ష పెట్టమని అవి పెట్టమని ఇవి పెట్టమని అడిగింది కానీ కాదు. శాంతిని కాంక్షించి యుద్ధం కర్ణుడు లేకపోతే యుద్ధం ఆగుతుందేమో, కర్ణుడిని మన పక్క తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళింది కానీ అసలు ఎప్పుడూ కూడా కుంతి ద్రౌపది యొక్క అభిప్రాయము సహదేవుడి అభిప్రాయము కూడా యుద్ధం చేయమనే కానీ. కాబట్టి మరి ముందు అనుకుంటాం శాంతికి ఎందుకు వచ్చిందండి, మరి ఒకప్పుడు యుద్ధం చేయమని ధర్మరాజు కోరు పెట్టింది కదా అంటే సమయ సందర్భాన్ని బట్టి ఆ ధీరవనితులు చేసే పనులు కూడా సహేతుకమైన కారణాలు ఉంటాయి అన్నమాట. కర్ణుడు లేకపోతే యుద్ధం జరగదు కాబట్టి కర్ణుడిని ఇలా మనం ఏమైనా ప్రయత్నం చేద్దామని వెళ్ళింది అనమాట. సంధి జరిగితే అవుతుంది అంటే ధర్మరాజుకి చెప్పవలసిన విషయం ధర్మరాజుకి చెప్పింది, మీరు క్షత్రియుల్లాగా ప్రవర్తించట్లేదని చెప్పేసి. ఇక్కడ తల్లిగా తన పాత్ర తాను నిర్వర్తించింది కాబట్టి మనం అలా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ద్రౌపది గురించి శ్రీకృష్ణుడు కర్ణుడికి ఏమి చెప్పాడు అంటే, నాయన ద్రౌపది అంటే ఎవరో అనుకోకు నువ్వు, ద్రౌపది యజ్ఞములో పుట్టిన అగ్ని. ఆ శక్తులైన దైవాంశ శక్తులైన 5గురు పాండవులతో కలిసి 6వ శక్తిగా ద్రౌపది ఉద్భవించింది. వీరు సాధారణ మానవులు కాదు, దుష్ట సంహారణ కోసం జన్మించిన శక్తులు అని చెప్పేసి. నిన్ను ద్రౌపది 6వ భర్తగా కాదండి ఇక్కడ, నిన్ను ద్రౌపది ఇది కూడా అసలు మూల భారతం లేదండి, కానీ ఇది కవిత్రయ భారతం ఉంది కాబట్టి కవిత్రయ భారతాన్ని కూడా మన ప్రామాణిక గ్రంథంగా తీసుకోవాలి. ఎందుకంటే మూల భారతాన్ని మక్కికి అనువదించారు, కొన్ని చోట్ల కవి చాతుర్యం చూపించారు వాళ్ళకి. ద్రౌపది నిన్ను 6వ కాలంలో నేను ద్రౌపది సేవిస్తుంది అంటాడు. 6వ కాలంలో దాన్ని 6వ భర్తగా అనేశారు అంతే. కానీ 6వ భర్తగా ఎందుకంటదండి, కర్ణుడు మత్స్యంతర భేదనకి వెళ్ళినప్పుడు దగ్గరకు వెళ్ళినప్పుడు నేను సూతుడిని పెళ్లి చేసుకున్నాడు ద్రౌపది కదా. అక్కడ అసలు ద్రౌపదికి ఎవరిచ్చారండి ఆ హక్కు? ఎందుకు? కొన్ని కారణాల వల్ల, కొన్ని తొందరపాటు మాటల వల్ల ఉపద్రవాలు వస్తాయి అన్నమాట. అది కర్ణుడి మనస్సులో ఉంది, బాధ ఉంది. అందుకే ద్రౌపదిని బంధకి, తర్వాత ఇది అని విలువలు వస్త్రాలు ఒలిపించడం ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే అతని గతం బయటకు వస్తాయన్నమాట అతనికి. ఈ విధంగా ఏంటంటే 6వ కాలం అంటే ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా వేద ప్రమాణం ఏంటంటే 6వ కాలంలో పట్టాభిషేకం జరుగుతుందండి. రోజుని 4 భాగాలుగా విడదీస్తే డే టైంని 4వ కాలంలో భోజనము, 5వ భాగం పంచమ కాలం సంధ్యా సమయము, 6వ కాలం అంటే కొంచెం ముందుకు వెళితే అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా షష్టకాలం అంటారు దాన్ని, పట్టాభిషేక సమయం అండి. అంటే నువ్వు వస్తే పాండవులందరూ నీ పాదాలనంటి నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తారు, నిన్ను రాజ్యాభిషిక్తుని చేస్తారు. ఆ టైంలో నీ పరివారం అంతా నీ వెనకాల ఉన్నట్లుగానే ద్రౌపది కూడా నీ వెనకాల నడుస్తుంది, పాండవులతో ఆవిడ కూడా నిన్ను అనుసరిస్తుంది ఆయన, 6వ కాలంలో నిన్ను సేవిస్తుంది అని అనడానికి ఏంటంటే ద్రౌపది కూడా నీకు ఉపచారాలు చేస్తుంది 6వ కాలంలో పట్టాభిషేక సమయంలో అని. అంతే తప్ప పెళ్లి చేసుకుంటుందని కాదు. తనంటే ద్రౌపదికి మంచి అభిప్రాయం లేదని కర్ణుడు కూడా ముందే తెలుసు కదా. అయితే ఇలా కర్ణుడు కూడా రకరకాలమైన విచిత్రమైన క్యారెక్టర్ కూడా మనం దాని యొక్క మూల ఇది కూడా తెలుసుకున్నాం అనమాట. అయితే కర్ణుడు దాన వీర శూర కర్ణ అంటాం కానీ కర్ణుడు కూడా అంత దానవీరుడు ఏమి కాదు. అంటే దానము చేసినప్పుడు నిర్భయత్వంగా కవచాలను ఒలిచిచ్చాడు కాబట్టి అంత సాహసం ఎవరో చేయలేదు కాబట్టి ఆయన దానవీరుడు, ఎలాగో శూరుడు ఆయన. కాబట్టి ఆయన ఏంటంటే ఈ కవచ కుండలాలు ఇచ్చేసినప్పుడు ఇంద్రుడికి సూర్యుడు వచ్చి హెచ్చరిస్తాడు, నాయన ఇంద్రుడు ఇలా చేస్తున్నాడు పుత్ర ప్రేమతో, నువ్వు మోసపోకురా నాయన ఇవ్వకు అని అంటే ఇంద్రుడు అంతటి వాడు వచ్చి అడిగితే ఎట్లా ఇవ్వకుంటూ ఉంటాను నాన్నగారు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు సూర్యుడు చెప్తాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు శక్తి ఆయుధం ఉంది ఇంద్రుడి దగ్గర, అది అడిగేసి నువ్వు అంటాడు. అప్పుడు కర్ణుడు ప్రలోభ పెడతాడు. ఇది బార్టర్ సిస్టమ్, అంటే ఉప్పిచ్చాము చింతపండు తీసుకున్నాం అన్నట్లుగా బారకం ఉండేది కరెన్సీ లేనప్పుడు అంటే అలాగే. అయితే కర్ణుడు ఏంటంటే అబ్బులాట పడిపోతాడు. ఎప్పుడు ఇంద్రుడు వస్తాడా అడుగుతాడా అని చెప్పేసి ఇంద్రుడు వచ్చినప్పుడు నాకు శక్తి ఆయుధం ఇమ్మంటాడు, శక్తి ఆయుధం తీసుకుంటాడు. ఆ శక్తి ఆయుధం ఏంటంటే ఈ కవచకుండాలు ఉన్నా కర్ణుడు తెలుసు, కవచకుండాలు నా దగ్గర ఉన్నా నేను చనిపోకుండా ఉండడానికే తప్ప జయించడానికి పనికిరావు, కాబట్టి శక్తి ఆయుధం ఉంటే నాకు అర్జునుడు సంహరించవచ్చు అంటాడు. కానీ ఆ శక్తి ఆయుధం చివరిలో అది నిష్ప్రయోజనం అయిపోయి ఇంకొకరి మీద ప్రయోగించడం జరుగుతుంది అని చెప్పి అది వేరే సంగతి. అయితే శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిని అడుగుతాడు. కానీ ఇంద్రుడు కూడా ఏం చెప్తాడో తెలుసా, శక్తి ఆయుధం ఇచ్చినప్పుడు అర్జున నువ్వు శక్తి ఆయుధం అడిగావు, ఇది నువ్వు ఇస్తున్నాను, కానీ ఇది ఒక్కసారి పనిచేస్తుంది, గత్యంతరమైన స్థితిలో మాత్రమే ప్రాణరక్షణకు ఉపయోగించు అని చెప్పి ఈ శక్తి ఆయుధం అర్జును కోసం అడుగుతున్నావు నాకు తెలుసు, కానీ శక్తులకు శక్తి శ్రీకృష్ణుని రక్షణలో అర్జునుడు ఉన్నాడు కాబట్టి ఈ శక్తి ద్వారా నీవు ఎవరిని ఏమీ చేయలేవు అని ఇంద్రుడు హెచ్చరించాడు అన్నమాట. హెచ్చరించిన తర్వాత
ఎలా ఉంటుందంటే ఈ కర్ణుడు వాచాలత కూడా నువ్వు ఏకవస్త్రం చేయండి, వివస్త్రం చేయండి అని అంటే బంధకి అని అంటాడు. బంధకి అంటే ఇక్కడ ఏంటంటే బట్టలు ఒలవడానికి కారణం, వివస్త్రం చేయడానికి కారణం ఏంటంటే కర్ణుని యొక్క ప్రేరణ, దుర్యోధనుడి యొక్క ఆర్డరు, దుశ్శాసనుడి యొక్క చర్య, ఇవన్నీ కూడా అటువంటి ఒక నీచమైన కార్యక్రమానికి కారణాలయ్యాయి అనమాట. అంటే కర్ణుడు ఎంత అనొచ్చండి, ఒక స్త్రీని, ఒక మహాపతివ్రతని బంధకి అనొచ్చు. వేశ్య అంటే ఏంటంటే ఎంతో తృణప్రణమో తీసుకుని పురుషుడు సుఖాన్ని ఇచ్చేదని వేశ్య అంటారు. బంధకి అంటే ఏంటంటే భర్త ఉంటాడు, ఆడు చక్కగా పోషిస్తుంటాడు, సంసారం చేసుకుంటూ కూడా భర్త చాటుమాటున వ్యవహారాలు నడిపే దాన్ని బంధకి అంటారండి. కాబట్టి అటువంటి దారుణమైన మాట అన్నాడు కాబట్టి కర్ణుడు కూడా ఫలితాలను అనుభవించాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఇది కాదు, అది కాదు, అందరూ కూడా కారణ జన్మలు, కారణం కోసమే వాళ్ళు చేశారు. అయితే ఆఖరిగా ఏంటంటే కుమారాస్త్ర విద్య ప్రదర్శన జరిగినప్పుడు కర్ణుడు కూడా మీకు చెప్పాను, పాండవుల సహాధ్యాయి, దుర్యోధనుడికి సహాధ్యాయి. మొట్టమొదటి నుంచి అర్జునుడు ఒక అడుగు ముందంజలో ఉంటున్నాడు ఈ విద్య ప్రదర్శనలు కానీ, విద్యలు నేర్చుకోవడం కానీ. అక్కడ ఒక రకమైన జలసి దుర్యోధనుడికి వచ్చేసింది, కర్ణుడికి వచ్చేసింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది వీళ్ళ మధ్యన అసూయ అని చెప్పేసి. వీళ్ళకి ఏంటంటే కృపాచార్యుడు ఏం చేశాడంటే అస్త్ర విద్య అంతా పూర్తి అయిపోయింది పిల్లలకి. ఒకసారి అస్త్ర విద్యా కుమార అంటే పిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శన పెడదాము, ఎవరు ఎంత ప్రావీణ్యం ఉంటారంటే అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు అందరూ కూడా చాలా వాళ్ళ విద్యలు చక్కగా ప్రదర్శిస్తే అందరూ సమానంగా ఈక్వల్లీ గుడ్, అందరూ సమాన యోధులే అని అంటారు. అని అంటే కర్ణుడు కూడా సమానమైన వాడే అనేసి నిర్ణయంకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కర్ణుడికి సూతపుత్రుడైన వాడికి ద్రోణాచార్యుడు లాంటి మహా శస్త్రాస్త్ర విద్యలు కలిగిన మహా పండితుడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, పరశురాముడి దగ్గర ఎలా వెళ్ళగలిగాడు అని అంటే కర్ణుడు కూడా ఏంటంటే కర్ణుడు తండ్రి అతిరథుడు ఉన్నాడు కదా, అతిరథుడు ధృతరాష్ట్రుడికి బాగా దగ్గర స్నేహితుడు అనమాట, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ విషయంలో కర్ణుడు మహారాజు ద్రోణుడి యొక్క గురుకులంలో చేరడానికి ఇది వచ్చింది అనమాట. అంటే సూతుడిని ఎప్పుడు కూడా, అతిరథుడిని ఎప్పుడు ధృతరాష్ట్రుడు ఒక సన్నిహితుడి కిందే చూసేవాడు అనమాట, అతను ఒక శ్రేయోభిలాషి కిందే చూసేవాడు అనమాట. అటువంటి సాన్నిహిత్యం వల్ల ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాడు. కాకపోతే ఏంటంటే అర్జునుడి మీద ఎంత ప్రత్యేక వాత్సల్యం చూపించాడంటే ఇలా అస్త్రశస్త్ర విద్య ప్రదర్శన అయిపోయిన తర్వాత కూడా ఒక గురుదక్షిణ అడిగితే ఎవరికాళ్ళే నీళ్ళని వెళితే కొంతమంది వెళ్ళి దుర్యోధనుడు, కర్ణుడు లాంటి వెళ్ళి ద్రౌపది చేతులు చావు దెబ్బలు తిని వచ్చేస్తే అప్పుడు అర్జునుడు వెళ్ళి ద్రౌపదుడిని బంధించి తీసుకొచ్చి ద్రోణుడి కాళ్ళ మీద పడేస్తే అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఆయన మీద వచ్చిందనమాట. అయితే ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా సరే ఒక నిమిషం అయిపోయింది. ఆ విధంగా కర్ణుడు ఆ ద్రోణుడి ఆశ్రమంలో గురుకులంలో ప్రవేశించాడు, అస్త్రశస్త్ర విద్య నేర్చుకున్నాడు. కాబట్టి కర్ణుడు ఇంత కుమారాస్త్ర విద్య ప్రదర్శన జరిగిన తర్వాత కూడా వాడిలో క్రోధం చచ్చిపోలేదు. అరే నేను అర్జునుడిని పరాభవం చేయలేకపోయాను అంటే దుర్యోధనుడు ఏ ప్రోత్సాహం ఎలాగుంటుంది. అప్పుడు ఏమడుతా అంటే కర్ణుడు నాకు ద్వంద్వ యుద్ధం చేయాలని కృపాచార్య గురువుగారు అంటాడు. ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంటే అప్పుడు ఈ దుర్యోధనుడి యొక్క దుర్బోధ ద్వారా ద్వంద్వ యుద్ధం చేయాలంటాడు. ఈ ద్వంద్వ యుద్ధంలో ప్రావీణ్యత ఉన్నవాడే, అర్జునుడు కూడా ఉన్నవాడే. కానీ ఏదో దురుద్దేశంతో వచ్చి ఏదో తప్పుడు యుద్ధం చేసి అర్జునుడిని ఏమన్నా చేస్తాడని చెప్పేసి కృపాచార్యుడు ఆపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో చూరా ద్వంద్వ యుద్ధానికి నేను అనుమతించినట్లు అక్కడికి అది పోస్ట్ పోన్ అయిపోతుంది అనమాట. పోస్ట్ పోన్ అయిపోతే ఇన్ని విద్యలు నేర్పిన ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రము కర్ణుడికి చెప్పలేదు. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ లేనివాడు కర్ణుడు. ఒక్కోసారి దుర్యోధనుడు దుర్బోధన ద్వారా దాన్ని వేరే సక్రమంగా ఉపయోగించకుండా అధర్మ కార్యక్రమాన్ని ఉపయోగిస్తాడు అని చెప్పేసి బ్రహ్మాస్త్ర విద్య చెప్పలేదు తప్ప ద్రోణుడు కావాలని చేయలేదు, కృపాచార్యుడు కూడా కావాలని చేయలేదు. ఈ కారణంగా బ్రహ్మాస్త్రం తెచ్చుకోవడానికి పరశురాముడి దగ్గర చేరి నేను బ్రాహ్మణ పుత్రుని అని చెప్పేసి అక్కడ విద్య నేర్చుకుంటే ఒక సందర్భంలో ఈ బ్రాహ్మణుడు కాదని తెలిసిపోయిన తర్వాత అప్పుడు పరశురాముడి యొక్క శాపాన్ని పొంది యుద్ధ సమయంలో దాని యొక్క ఆ ప్రయోగాన్ని కరెక్ట్గా ప్రాణ అపాయం వచ్చి కలిగే ఇప్పుడు కూడా అస్త్రాలు మర్చిపోమని ఎవరు చెప్పించలేదండి. ఈ అస్త్రాన్ని నువ్వు నీకు ప్రాణము అపాయం వచ్చి చివరలో నీవు ఇంకా బతకను అని తెలిసినప్పుడు దీని యొక్క ప్రయోగం నీకు రాదు.
కాబట్టి నీతో సమానుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అని కర్ణుడికి చెప్తారు. ఈ విధంగా ఏంటంటే కర్ణుడిని గొప్పవాడు అనకూడదు, మంచివాడు అనకూడదు. ధర్మరాజు మంచివాడు. ధర్మరాజులో కూడా 5% బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, 95%. అది రేషియో, సత్వరజస్ తమో గుణాల యొక్క కాంబినేషన్ డిఫరెన్స్ తప్ప ఎవరు మంచివాళ్ళు కాదు, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మన కన్వీనియంట్ ప్రకారంగా మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే మన జీవితమే మహాభారత యుద్ధం. మనమే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఎవరిని కామెంట్ చేసేస్తామండి. పోనాడు మంచివాడని చెప్తే వాడి ఆదర్శంగా తీసుకున్నామా, చెడ్డవాడంటే ఇలా ఉండకుండా ఉంటున్నామా? కాబట్టి మనము ఇటువంటి వ్యాఖ్యానాలు జోలికి వెళ్లకుండా మూల భారతం చదివి చక్కగా మనం ఆనందించుదాము. నెక్స్ట్ యుద్ధంలో ఎవరెవరు సర్వసేనాధిపతి అయ్యారనేది నెక్స్ట్ ఉపన్యాసంలో మనం చెప్పుకుందాం. జై సాయిరామ్. నాకు ఈ వేదిక ఇచ్చినందుకు శ్రీ ఎమ్మెల్యన్ గారికి ప్రత్యేకంగా నన్ను చక్కగా రొటీన్ అనుకోకుండా నన్ను పరిచయం చేసే మిత్రులు కోటేశ్వరరావు గారికి, రికార్డింగు పద్మ భయ్యన్ గారికి, పార్థసారథి గారికి, ఇలా పేరున అందరికీ కూడా ఈ యజ్ఞంలో సమితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు అర్పించుకుంటూ జై సాయిరామ్. ఒక పాట పాడండి సార్ గురువు గారు. ఏమండి? ఒక పాట పాడండి. నిమిషం సార్. నేను ఈ పాటని వీలైతే ఒక్కసారి పాడతానండి. నాకు అక్కడికి కొంచెం సహకరిస్తే గొంతుకు మళ్ళీ రెండో కాలం కూడా పాడతాను, లేదా ముందు ఒకసారి పాడతాను. ఈ పాటలో చిన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది, అది కూడా చెప్తాను మీకు ఈ భజనలో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ శరణం శరణం తవ పద శరణం. సృష్టి స్థితి లయ కారక సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సృష్టి స్థితి లయ కారక సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అనాథ రక్షక పద్బాంధవ పరాత్పర పరమేశ సాయి. అనాథ రక్షక పద్బాంధవ పరాత్పర పరమేశ సాయి. సృష్టి స్థితి లయ కారక సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సద్గురునాథ హే షిర్డి సాయి సచ్చిదానంద హే పతి సాయి. సద్గురునాథ హే షిర్డి సాయి సచ్చిదానంద హే పతి సాయి. సమతా మమతల రూపము నీవే నీ చరణాలకు దాసోహమోయి. సమతా మమతల రూపము నీవే నీ చరణాలకు దాసోహమోయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 సృష్టి స్థితి లయ కారక సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అనాథ రక్షక పద్బాంధవ పరాత్పర పరమేశ సాయి. సృష్టి స్థితి లయ కారక సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సద్గురునాథ హే షిర్డి సాయి సచ్చిదానంద హే పతి సాయి. సచ్చిదానంద హే పతి సాయి. సద్గురునాథ హే షిర్డి సాయి
సచ్చిదానంద హే పతి సాయి. సమతా మమతల రూపము నీవే, నీ చరణాలకు దాసోహమూయి. సమతా మమతల రూపము నీవే, నీ చరణాలకు దాసోహమూయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 నీ చరణాలకు దాసోహమూయి. సృష్టి స్థితి లయ కారక సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయిరామ్. దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటంటే, ఈ పాట నేనే రచించుకున్నానండి, నేనే రాసుకున్నాను. మా జిల్లాలో చాలా మంది పాడుతారు. అయితే నేను ఒకసారి కాశీ నుంచి వస్తూ రాయ్పూర్ స్టేషన్లో నేను ఒక 4-3 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే ఏం చేయాలో తోచగా నా మిత్రుడితో కూర్చొని నేనే తర్కించుకొని ఈ పాట రాసుకుని దీన్ని అలా సాధన చేశాను. దీనికి నాకేం సంగీత జ్ఞానం లేదు, ఏ రాగం ఏంటో ఏమీ తెలియదు నాకు. అది పాడాను. దాన్ని ఎందుకంటే మా ఏరియాలోకి కొంచెం అందరు పాడుతారు కొంతమంది, కాబట్టి ఎందుకో రాత్రి నేను అన్నప్పుడు మీరు ఎలాగో భజన పాడమంటారని అడిగి ఈ పాట ఒకసారి పాడుకుందాం మన మిత్రుల మధ్యలో అని అనుకున్నాను. కాబట్టి దయచేసి నాకు అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నేను ఎప్పుడో విన్నట్టుగా ఉంది పాట. ఏమో పాడలేదు సార్ ఎప్పుడు. మీరు నువ్వు ఎత్తుకోగా నాకేమనిపించింది తెలుసా సార్? నువ్వు సృష్టి స్థితి అని ఎత్తుకోగా నాకేమనిపించింది తెలుసా? సృష్టి స్థితి మీరు స్టార్టింగ్ చేయగానే నాకు ఎవరో సిడి బాబా దగ్గర నుంచిన పాట